హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందు ఉన్నారు మన స్పెషల్ గెస్ట్. రీసెంట్గా వచ్చి బాగా సక్సెస్ పొందిన మయసభలో ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ పోషించి మనందరినీ అలరించినటువంటి వ్యక్తి వంశీ గారు. హాయ్ వంశీ గారు, ఎలా ఉన్నారు? హలో అదిల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నానండి. చెప్పండి సార్, ఈ సినీ రంగ ప్రవేశం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ప్యూర్ డెస్టినీ అండి. నేను చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, కానీ ఆర్టిస్ట్ అవుతాను అని అయితే నేను ఏ రోజు అనుకోలేదు. ఇట్స్ ఎ ప్యూర్ డెస్టినీ. డీటెయిల్గా చెప్పమంటారా? చెప్పండి, నాకు కావాల్సింది కూడా అదే. మాది కడప అండి, పాత కడప. ఓకే. సో ఫాదర్ నందర్ రైస్ మిల్ పుల్లయ్య అంటారు. ఇట్స్ వెరీ జైంట్ ఫ్యామిలీ. పిన్నిలు, అత్తలు, మామలు, కజిన్స్ అంతా చాలామంది. సో నాకు ఒక అక్క, ఒక చెల్లెలు. నా బీటెక్ చెన్నై ఎస్ఆర్ఎం కాలేజ్లో 2005లో ఫినిష్ అయ్యిందండి. ఓకే. సో అప్పటికే మా పిన్ని వాళ్ళు కానీ, బాబాయ్, అత్త, మామ, బ్రదర్స్, కజిన్స్, ఈవెన్ మై సిస్టర్, మై బావ అందరు యూఎస్లో సాఫ్ట్వేర్ సైడ్ సెటిల్డ్. సో సాఫ్ట్వేర్లో నాది బీటెక్ అయినా కూడా నేను ఐ థాట్ ఆఫ్ గెటింగ్ అవుట్, ఏదైనా క్రియేటివ్ సైడ్ వెళ్దాము అని ఒక చిన్న ఆలోచన. ఓకే. సో అడ్వర్టైజింగ్ సైడ్ నేను వచ్చినాను. దాని తర్వాత అటు ఇటు అంతా జరిగిన తర్వాత ఐ వాజ్ బీన్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్ యాజ్ అన్ ఎంప్లాయీ. మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత నేను కడపకి వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ అంతా. అట్ ద సేమ్ టైం నాకు డిజిటల్ సైడ్ వర్క్ చేసినాను కాబట్టి యాజ్ అన్ ఎంప్లాయీ ఐ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ సెకండ్ లైన్ ఆఫ్ బిజినెస్ అండ్ స్టార్టెడ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అండి. డిజిటల్ అడ్వర్టైజింగ్ది ఒక కంపెనీ స్టార్ట్ చేసినాను చెన్నైలో. ఓకే. మన నువ్వు నేను ప్రేమ అని ఒక మూవీ వచ్చింది, సూర్య, జ్యోతిక, భూమిక. మంచి పాట కూడా ఉంది అందులో. యా, ప్రేమించే ప్రేమ ఆ సాంగ్ అండి. సో ఆ డైరెక్టర్ కృష్ణ గారిది తమిళ్ మూవీ ఒకటి నెడుంచలై అని చెప్పి అబౌట్ టు రిలీజ్. ఇప్పుడు మన డిజిటల్ ఏజెన్సీ ఉన్నప్పుడు చెన్నైలో. ఓకే. సో వీ డిడ్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ది నెడుంచలై మూవీ. అప్పుడు కృష్ణ గారితో ఒక ఇంటరాక్షన్ కానీ ఒక రిలేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత యాజ్ యూ నో మనం అనుకున్నట్టు అన్నీ జరగవు కాబట్టి నేను ఐ షట్ డౌన్ ది కంపెనీ అండ్ మూవ్ టు హైదరాబాద్. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆ మూవీ రిలీజ్ అయిన ఒక 2 years తర్వాత కృష్ణ గారు కాల్ చేసినారు, వంశీ ఐఎమ్ స్టార్టింగ్ అనదర్ మూవీ విత్ యువర్ తెలుగు హీరో RX100 ఫెమ్ కార్తికేయ గారు అని చెప్పేసి. సో ఐ సెడ్ వండర్ఫుల్ సార్, ఆల్ ది బెస్ట్, చాలా రోజుల తర్వాత అని చెప్పి మాట్లాడితే హీ సెడ్ వీ హ్యావ్ టు డూ ది డిజిటల్ క్యాంపెయిన్ అగైన్ ఫర్ హిజ్ మూవీ. ఓకే. అంటే నేను చెప్పినాను, సార్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ షట్ డౌన్ ద కంపెనీ, నేను హైదరాబాద్లో సెటిల్ అయినాను సార్ అని చెప్పేసి. సో తను అన్నాడు, ఐఎమ్ స్టేయింగ్ అట్ ఎబోనీ హోటల్, వై కాంట్ యూ కమ్ అండ్ మీట్ మీ అనేసి. నేను వెళ్ళి తన్ని కలవడము, అదే రోజు కార్తికేయ గారిని కలవడం. సో కృష్ణ గారు వచ్చేసి ఫ్రీగా ఉన్నావు కదా, వై కాంట్ యూ యాక్ట్ ఇన్ ద మూవీస్ అని చెప్పేసి చిన్న వాట్ యూ మీన్ టెస్ట్ షూట్ లాంటిది ఒకటి చేస్తున్నారు. ఎక్స్ప్రెషన్స్ అవి ఇవి చెక్ చేసినారు. హీ సెడ్ వంశీ యూ కెన్ డూ ఇట్. సో నేను యాక్టింగ్ చేయగలుగుతాను అని తనే నాకు సజెస్ట్ చేసింది. సో హీరో గారికి అప్పటికే ఇద్దరు, మన నెల్లూరు సుదర్శన్ గారు, ఫన్ బకెట్ త్రిశూల్ అని ఇంకో అబ్బాయి, వాళ్ళిద్దరు ఫ్రెండ్ క్యారెక్టర్లు కొన్నారు. సో ఐవ్ జాయిన్డ్ యాజ్ ఎ థర్డ్ ఫ్రెండ్ క్యారెక్టర్. సో ఇనిషియలీ దే థాట్ ఆఫ్ హ్యావింగ్ హిప్పీ అనే మూవీలో, హిప్పీకి నేను 2017 దట్ వాజ్ మై డెబ్యూ అండి. ఐ థింక్ ఇట్ డిడ్ంట్ డు వెల్. యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్ అది రిజల్ట్ రాలేదు. సో ఒక 7 days షూట్ చేద్దాం వంశీ, యూ కెన్ వర్క్ ఫర్ ద 7 days అన్నారు. బై గాడ్స్ గ్రేస్ ఇట్ హెస్ వెంట్ అప్ టు 23 days. సో అది డబ్బింగ్కి వెళ్ళినప్పుడు సౌండ్ ఇంజనీర్ గారు కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, చూసిన వాళ్ళు కానీ ఒక డెబ్యూ లాగా ఏం లేదు, యు ఆర్ గుడ్, ఈజ్ ఉంది, యూ కెన్ ట్రై ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్ అని చెప్పి ఎంకరేజ్ చేసినారు. సో దాని తర్వాత యాజ్ ఐ షట్ డౌన్ ద డిజిటల్ ఏజెన్సీ, కొంచెం టీవీ కమర్షియల్ సైడు, బిజినెస్ డెవలప్మెంట్ కన్సల్టెంట్గా, ఇంకొన్ని కంపెనీస్కి ఫ్రీలాన్స్ బిజినెస్ డెవలప్మెంట్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తూ ఉండేవాడిని. సైడ్ బై సైడ్ మూవీస్ కూడా ట్రై చేసేవాడిని. దాని తర్వాత సుకుమార్ సార్ పుష్ప అనే మూవీ ఒకటి స్టార్ట్ చేస్తూ ఉన్నారు, అల్లు అర్జున్ గారు హీరో, దట్టు రాయలసీమ స్లాంగ్ అని చెప్పేసి చెప్పినారు. ఇంకా బేసిక్గా మీది కూడా రాయలసీమ, అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. సరే వై కాంట్ ఐ మేక్ ఏ ట్రై అని చెప్పేసి ఇనీషియల్గా ట్రై చేసిన అండి. సో కొన్ని రౌండ్స్ ఆఫ్ ఆడిషన్స్ తర్వాత, అంటే ఒక ఆడిషన్ తర్వాత ఇంకొక ఆడిషన్, అట్లా కొన్ని చూసిన తర్వాత
కానిస్టేబుల్ క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అనిల్ గారు అని చెప్పేసి ఒక ఆయన చేసినాం. ఇనీషియల్గా ఐ సెడ్ అప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్లో వన్ ఆఫ్ ది కానిస్టేబుల్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ నేను ఆ సినిమాలో కానిస్టేబుల్ క్యారెక్టర్ సో పోలీస్ టీమ్గా వేరే ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో సార్ అది కాదు అనిల్ గారు, వేరేది ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఒకటి చెప్పరా అని చెప్పారు. లేదండి ఇది ఇంపార్టెంట్ క్యారెక్టర్, కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి. గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్ స్టార్టింగ్ పుష్ప అన్ఫార్చునేట్లీ హిప్పీ మనకు యాజ్ పర్ రిజల్ట్ సరిగ్గా లేదు కాబట్టి పుష్ప. సో అది వచ్చింది. బిఫోర్ కృష్ణ గారు నన్ను యాక్టర్గా వై కాంట్ యూ ట్రై అని చెప్పే ముందు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, వినాయక్ నడింపల్లి అని చెప్పేసి, మై ఫ్రెండ్స్ ఫ్రెండ్ బేసిక్గా. సో నేను హైదరాబాద్కి వచ్చి ఒక 5-6 months అయినా కూడా ఏం చేయాలో అర్థం కాని టైంలో తను వచ్చేసి హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్ ట్రయల్స్ అట్ దట్ టైం. సో అప్పుడు తను ఫస్ట్ చెప్పినాడు వినాయక్ నడింపల్లి అని చెప్పేసి, బ్రో యూ కెన్ ట్రై యాజ్ అన్ యాక్టర్ బ్రో, వై కాంట్ యూ. అంటే తను చెప్పినా కూడా నాకు చేయాలని ఉన్నా కూడా సినిమా ఆఫీస్కి ఎట్లా వెళ్ళాలి, ఆడిషన్ ఎట్లా ఇవ్వాలి అనేది కూడా మనకేం తెలియదు, వెరీ జీరో నాలెడ్జ్. కంఫర్టబుల్గా కృష్ణ గారు తెలిసిన డైరెక్టర్ కాబట్టి తను వచ్చేసి వై కాంట్ యూ డూ అని చెప్పినప్పుడు ఐ స్టార్టెడ్ అండి. సో పుష్ప యాజ్ ఇట్ ఈస్ ఎ బ్లాక్ బస్టర్ అండ్ ఐ హ్యాడ్ ఆల్మోస్ట్ లైక్ 3 గుడ్ సీన్స్ ఉన్నాయండి దాంట్లో, చాలా చోట్ల విజిబుల్. సో అది ఒక మంచి విజిబిలిటీ ఇచ్చింది నాకు. హౌ వాజ్ ఇట్ ఎక్స్పీరియన్స్ అండి? ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ అండి. అల్లు అర్జున్ గారు కానీ, టీమ్ టోటల్ క్యాస్ట్ కానీ, క్రూ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ప్రొడక్షన్ మైత్రి మూవీస్ అండి, మీకు తెలుసు మైత్రి మూవీస్, దే ఆర్ పే మాస్టర్స్. ఇంతవరకు ఎవరి నోట్లోనూ మైత్రి గురించి ఫినాన్షియల్గా మాకు రావాల్సిన పేమెంట్స్ అనే నెగిటివ్ రిమార్క్ నేను ఇంతవరకు పనిచేసిన దాంట్లో విన్న దాంట్లో మైత్రి స్టాప్ అండి. సో అది మంచిగా జరిగింది. సుకుమార్ గారు అంటే కనుక జీనియస్ అండి, ఐ కన్సిడర్ హిమ్ యాజ్ గురూజీ. ఐ లవ్ హిమ్ సో మచ్. అండ్ మనం ఆ రోజు షాట్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా మనం దూరం నుంచి చూస్తున్నా కూడా వీ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. సో నాలో ఒక కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ కానీ, అంటే యాక్టింగ్ వైజ్ కానీ, లుకింగ్ పర్సెప్షన్ ఆఫ్ ది సీన్ కానీ, ఎందుకు ఈయన ఇది చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే సుకుమార్ గారి వర్కింగ్ స్టైల్లో మాత్రం యూ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. అండ్ సార్తో నాకు కూడా చాలా మంచి రిలేషన్ ఉండేది, ఉంది ఇప్పుడు కూడా. ఆఫ్ కోర్స్ ఇప్పటికి కూడా. ఆల్వేస్ ఈజ్ అ గురూజీ అండి. సుకుమార్ సార్ ఈజ్ మై గురూజీ అండి. ఎనీ స్పెషల్ ఎక్స్పీరియన్స్ విత్ అల్లు అర్జున్ గారు? అల్లు అర్జున్ గారితో స్పెషల్ మూమెంట్స్ పుష్ప షూటింగ్ టైంలో కానీ, బిఫోర్ షూటింగ్, ఆఫ్టర్ షూటింగ్? స్పెషల్ మూమెంట్స్ చాలా ఉన్నాయండి. ఒకటి దాబాలో ఒక సీన్ ఉంటుంది, ఏది నవ్వు రాత్రంతా అదే నవ్వునా 40 లాట్లు ఇరిగి పుడిచినా కానీ ముఖంలో మాత్రం నవ్వట్నే ఉండదు, కొట్టి ఇసుకెత్తే ఇడిచేసిన్లా. ఇది సీన్ అండి. సో తెన్కాసి అనే ఊర్లో తమిళనాడులో షూట్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మాకు కాల్ చేసి లాస్ట్ డే ప్యాకప్ రోజు ఈ సీన్ ఉంటుంది, మీరు వెంటనే బయలుదేరండి అని చెప్పి మేనేజర్స్ కాల్ చేసినారు. సో ట్రావెల్ అకామిడేషన్ అన్నీ ఫిక్స్ చేసిన తర్వాత స్టార్ట్ అయిపోయినాం. సో స్టార్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే ఆఫ్ ది ప్యాకప్ అట్ తెన్కాసి, దే హ్యావ్ టు మూవ్. ఎట్టి పరిస్థితుల్లో మరుసటి పొద్దున్న పోవాలి, ఆ రోజు షూట్. సో అల్లు అర్జున్ గారితో సీన్, అంతవరకు నేను పుష్పలో చాలా సీన్స్ చేసినాను, బట్ మై ఫస్ట్ డైలాగ్ వాజ్ ఇన్ దట్ సీన్ అన్నట్టు. సో ఈ సీన్ కోసం సార్ సుకుమార్ సార్ అదే పనిగా ఈ కానిస్టేబుల్ టీంలో 5-6 మంది ఉన్నా కూడా ఈ వంశీ అనే ఆడు ఇన్నోసెంట్ కానిస్టేబుల్ క్యారెక్టరైజేషను. సో ఈ ఇన్నోసెంట్ కానిస్టేబుల్ ఈ సీన్లో పర్టికులర్గా వాడాలి అని ఉంటుంది. దానికి ముందు కొన్ని సీన్స్ ఉంటాయి, ఏది కొండపైకి పరిగెత్తుకుంటే వెళ్ళేది, అల్లు అర్జున్ గారిని అడిగేది, అంటే బెదిరించిన టోన్లో మిగిలిన వాళ్ళతో అక్కడెక్కడే కానీ నన్ను వాడరు. ఎందుకంటే సుకుమార్ సార్ యొక్క ఇది చెప్తా ఉన్నాను, అంటే ద విజన్. అరే వీడిని ఇన్నోసెంట్ కానిస్టేబుల్గా మనం పెట్టినప్పుడు తను ఇక్కడే గట్టిగా అరిచే డైలాగ్ ఇచ్చినామంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎంత షౌట్ ఇవ్వాలి అక్కడ. సో అక్కడంతా వాడకూడదు. వంశీ అన్నట్టు ఒక ఇన్నోసెంట్ కానిస్టేబుల్ క్యారెక్టరైజేషన్ ఇక్కడే వాడాలి అనేది తన యొక్క లెవెల్ ఆఫ్ థింకింగ్ కానీ క్లారిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎంత. సో ఆ రోజులో సీన్ అయిపోవాలి, ఆ టోటల్ లెంతీ సీన్.
స్టార్ట్ అయ్యింది సీను. సో మాస్టర్ టేక్ జరుగుతూ ఉంది. సార్ ఎప్పుడే కానీ ఫస్ట్ మాస్టర్ ఒకసారి తీసి చూసి దాన్ని బట్టి యాజ్ పర్ దట్ చేద్దాం అనేసి. అందరు చూసుకోండి డైలాగ్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్, అందరూ కాన్ఫిడెంట్ అంటే అంత కాన్ఫిడెంట్ అనే తర్వాత అల్లు అర్జున్ గారు ఉండేసి ఎదురుగా ఇంకో కానిస్టేబుల్ ఉంటాడు. తనకు ఆ డైలాగ్ చెప్పేదా అని చెప్పేసి సుకుమార్ సార్ అన్నాడు. లేదు తన పేరు వంశీ, కానిస్టేబుల్ నీకు లెఫ్ట్లో ఉంటాడు బికాస్ యూ ఈట్ విత్ ద రైట్ హ్యాండ్, మీ లెఫ్ట్ హ్యాండ్ వంశీ యొక్క రైట్ హ్యాండ్ విల్ బి టైడ్ విత్ ది బేడీలేసి ఉంటారు కదా అనేసి. సో అది ఉంటుంది, ఏది ఉన్నా కూడా కేర్లెస్ యాటిట్యూడ్ మీది, ఏదైనా ఉంటే లుక్ యూ కెన్ గివ్ ఇట్ టు వంశీ, ఎదురుగొద్దు తనని యూజ్ చేసుకో అని చెప్పినారు. నాకు చాలా ఫుల్ హ్యాపీ మూమెంట్. అరే అల్లు అర్జున్ గారితో 2 షాట్లో ఉంటాను, ఫ్రేమ్లో కనపడతాను, ఐఎమ్ హ్యాపీ అది ఇది అని చెప్పేసి. సో వ్యాన్లోంచి దిగడం, ఆ లోపలికి రావడం, ఆల్ ఆఫ్ ది టోటల్ సీన్లో మిడిల్లో వస్తాయి నా డైలాగ్స్. తను హీరో గారు నవ్వినప్పుడు అవతలు అడుగుతారు ఏంట్రా నవ్వు అనేసి. అడిగినప్పుడు ఐ హ్యావ్ టు గివ్ దమ్ అండి. సో నా టైమింగ్కి నేను రెడీగా ఉండాలి, నా ఎక్స్ప్రెషన్ అడ్వాన్స్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ డైలాగ్ చెప్పకముందే నేను ఆ డైలాగ్ చెప్పకూడదు, నా ఎక్స్ప్రెషన్ కనపడకూడదు. సో నా డైలాగ్ ఎప్పుడైతే ఫినిష్ చేసినానో కొట్టి కొట్టి తీసుకెత్తే ఇడిసేసిన్లా అన్నంగానే ఫస్ట్ అప్లాస్ దట్ హాస్ కమ్ ఫ్రమ్ ది అల్లు అర్జున్ గారు. సుకుమార్ గారు దూరంగా మాంటర్ దగ్గర ఉన్నారు కదండి. సుకుమార్ సార్ మైండ్లో ఏముంటుంది, సో టోటల్ మాస్టర్ తీస్తానాము అనేసి. ఆల్ ఆఫ్ ఎ సడన్ అల్లు అర్జున్ గారు లేచినారు. లేచి మీ పేరేంటి అది అని అడిగేసి చాలా బాగా వచ్చింది, ఎక్కడి నుంచి, ఏం పేరు, ఇవన్నీ అడిగినారు. అది నాలాంటి బడ్డింగ్ ఆర్టిస్టులకి అల్లు అర్జున్ గారు పక్కన సుకుమార్ గారు సంభవ్ సెట్లో ఉంటేనే Cloud9లో ఉంటాం మేమంతా. దట్టు ఒక అప్లాజ్ వచ్చేటప్పటికి హ్యాపీ. సుకుమార్ సార్ వచ్చేసి డైరెక్టర్ సుకుమార్ ఎక్కడ, నాకు తెలిసి ఎవరిని ఎక్కడ వాడాలో అని. అన్ని రోజులు అరే అందరికీ ఒక్కొక్క డైలాగ్ వస్తుంది, ఒక చోట ఫ్రేమ్లో కనపడుతున్నారు పోలీస్ టీము, నన్ను ఎక్కడ పెట్టలేదే సార్, ఇంకా రికగ్నైజ్ చేయలేదా, నేను ఇంకా కనపడలేదా సార్కి అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంది. బట్ అన్ని రోజులుగా ఒకదాన్ని ఎత్తిపెట్టి కరెక్ట్ టైంలో యూజ్ చేయడము అనేది దట్స్ ది స్ట్రాటజీ అండి. సో సార్తో అది చాలా మంచి ఎక్స్పీరియన్సు. ఇంకొకటి పుష్ప చూసినారు కదా మీరు, ఇంకొక ఇంట్రెస్టింగ్ సిచ్యుయేషన్ ఏంటి అంటే అది ప్యూర్లీ నా బ్యాడ్ లక్ అనుకుంటాను. థింగ్స్ ప్రాపర్గా వర్క్ అవ్వలేదు నాకు అనేసి. ఫహాద్ గారిది ఇంట్రో సీన్ కాదు, పోలీస్ స్టేషన్లో డబుల్ కౌంటింగ్ సీన్ ఒకటి ఉంటుంది ఫహాద్ ఫజీల్ గారిది. సో ఇది నో ఫస్ట్ పార్ట్లా. సో నేను కాఫీ తీసుకొని పుష్ప అండ్ ద టీమ్ బయట ఉంటారు, లోపల ఫహాద్ గారు ఉన్నారు. నేను కాఫీ ఫహాద్ గారికి తీసుకెళ్లేటప్పుడు బయట మన అల్లు అర్జున్ గారు, హీరో గారు, వాళ్ళ టీం అందరూ ఉంటారు. సో నేను తీసుకుంటా పుష్ప రాబ్బా అని చెప్పి నేను లోపలికి వాళ్ళని ఇన్వైట్ చేసి ఫహాద్ గారికి ఇంట్రొడ్యూస్ చేద్దాం లోపలికి తీసుకెళ్తా ఉంటాం. మీరు ఈ సీన్ ఇంకోసారి చూస్తే యూ విల్ షోర్లీ నోటీస్. అక్కడ ఏం జరుగుతుంది అంటే పైన ఒక బాటిల్ మూత ఉంటుంది, ఫహాద్ గారు టేబుల్ కింద ఉంటారు, అక్కడి నుంచి ఆయన ఫేస్ రివీల్ అవుతుంది, పైన ఇంకొక మూత పెడతారు అన్నట్టు. పెట్టినప్పుడు 2 మూతలు ఉంటాయి అక్కడ. నేనేం చేస్తాను, ఇది ఎందుకు చెప్తానంటే సుకుమార్ గారి దీని విజన్ గురించి చెప్తా ఉన్నాను, తను ఎలా ఆలోచిస్తారు, ఎందుకు నేను ఆయన గురూజీగా కన్సిడర్ చేస్తాను అనే దానికి చెప్తా ఉన్నా. సో పైన ఒక మూత పెడతారండి. నేను ఫహాద్ గారికి ఇతనే సార్ పుష్ప మన ఎర్రచంద్రం సిండికేట్ మొత్తం చూసుకుంటున్నాడు, మిమ్మల్ని కలిసి దానికి వచ్చిండండి సారు అని చెప్పి డైలాగ్ చెప్తూ ఇట్స్ వచ్చి ఒక బాటిల్కి 2 మూతలు ఒక మూత తీసి పెట్టేస్తా. పెట్టిన తర్వాత ఫహాద్ గారు నన్ను అడుగుతారు, ఇదంతా మీకు కనపడదు, ఎక్కడే కానీ అమెజాన్లో కనపడదు, థియేటర్ రిలీజ్లో కనపడదు, ట్రిమ్ అయిపోయిందండి. కానీ మీరు అక్కడ ఉన్నారు సీన్లో. జరిగింది చెప్తాను, దిస్ ఇస్ ప్యూర్లీ మై లక్. ఆ 2 మూతల్లో ఒక మూత తీసి దీనికి పెట్టేసి ఉంటా. అప్పుడు ఫహాద్ గారు నన్ను అడుగుతారు, సుబ్బన్న గారు ఈ మూత ఎవరు పెట్టినారు అనేసి. అంటే నేనే పెట్టినాను సార్, ఏమైంది అని అడిగిన. అడిగితే ఈ రెండిట్లో ఒకటి నేను కింద నుంచి కష్టపడి తీసిన మూత, ఈ కష్టానికి విలువ లేదా అనేటట్టు నన్ను అడిగినారు. అడిగితే నేనుండేసి బిక్కమొహం వేసేసి, అరే వెనకల స్థలం లేకుంటేనే ఒక మనిషిని కాల్చి చంపిన ఎస్పీకి ఈ పుష్ప గారేమో ఈయన్ని ఇంట్రిక్ చేస్తూ ఉన్నారు, రెచ్చగొడతా ఉన్నారు, ఈయన కోపం వస్తుంది, అది క్లియర్లీ విజిబుల్. ఇప్పుడు ఈ రెండిట్లో మూత కనుక్కోమంటాడు ఏమంటే ఆయన తీసి ఇట్లా నేను చేతులు ఇట్లా పెట్టుకునేసి ఈ 2 మూతల కరెక్ట్ మూత ఏదో కనుక్కోండి అంటాడు. బాటిల్ మూతల్లో ఏ మూత ఏది అంటే బోత్ ఆర్ ఈక్వల్లీ సేమ్ వెయిట్, బోత్ ఆర్ ఈక్వల్లీ సేమ్ సైజ్ ఆల్సో, ఎట్లా కనుక్కుంటాను అని చెప్పేసి తన మీదకి వెళ్తారు. మీరు ఆ సీన్ ఈసారి చూస్తే చూడండి, అక్కడ అంత పెద్ద ఇష్యూ నడుస్తున్నా కూడా బాటిల్లో ఒకటి చేతులు పెట్టుకొని దానికి మూత పెట్టే 2 మూతలు ట్రై చేస్తా ఏది ఫిట్ అవుతుందని, వెయిట్ చూస్తూ ఉంటా.
ఆడ జరుగుతుంటే బిక్కమొహం వేసుకుని వాళ్ళని చూసుకుంటా చేతిలో బాటిల్ ఉంది ఇది ఉంది. దిస్ ప్యూర్లీ నాన్ సింక్. అది అంటే ఐ మీన్ ఇంతవరకు ఎవరు నోటీస్ చేయలేదు, ఎవరు అడగలేదు. సుకుమార్ సారు ఇదంతా అయిపోయిన తర్వాత హీ వాజ్ వెరీ హ్యాపీ అండి. అంటే సార్ హ్యాపీ అన్నాడంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్. బాటిల్ మూతలు ప్యాక్ చేయండి, ఒకరికి గిఫ్ట్ ఇస్తాను, ఈ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత ఒక మంచి ఈవెంట్లో అతడికి గిఫ్ట్ అంటే నాకు గిఫ్ట్ ఇవ్వాలి అనేది. బాటిల్ మూత ద్వారా ఫేమస్ అయిన ఫస్ట్ ఆర్టిస్ట్ నువ్వే అవుతావు ఇండస్ట్రీలో అనేసి. బట్ అన్ఫార్చునేట్లీ అది మరీ సీన్ లెంత్ ఎక్కువ అయిపోయింది, ల్యాగ్ ఎక్కువైంది. ల్యాగ్ ఎక్కువ కావడం వల్ల ఏమైంది, అది కొంచెం సుకుమార్ సార్ ఇది డైల్యూట్ అవుతుందని ఫీల్ అయినట్టున్నారు, లేదా ల్యాగ్ ఎక్కువైందని ఏదో అది ట్రిమ్ అయిపోయిందండి. లేదు అంటే ఆ సీన్కే సార్ చెప్పినట్టు మంచి అప్లాజ్ రావాలి. ఎందుకంటే ఒక సీన్ ఆల్రెడీ హీరో గారితో 2 షాట్లో ఉన్నాం మనం, మంచి సీన్. రెండవది ఫహద్ గారు మళ్ళీ వచ్చి నన్ను అడుగుతున్నారు కరెక్ట్ మూత ఏదో దొరికిందా అని. 2 మూతలు చూపించి దొరకలేదు సారు, 2 ఒకేలాగుండాయే అని అడగంగానే అదే సుబన్న, ప్రపంచంలో ఏ 2 ఒకేలాగా ఉండకూడదు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ సీన్ స్టార్ట్ అవుతుంది. తను వైట్ షర్టు నేను వైట్ షర్టు అనేటట్టు. సార్ సుకుమార్ సార్ది రైటింగ్ కానీ ద వే హీ లుక్స్, ఆయన విజన్లో ఎట్లుంది అనే సూపర్ క్లారిటీ అండి. హీఈస్ అ జీనియస్ టు వర్క్ విత్. మీరు ఎక్కడో 3rd రోలో 7th రోలో ఒక చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వచ్చి నువ్వు ఇంతకుముందు రైట్ హ్యాండ్ కదా యూజ్ చేసింది, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసి నీ వల్ల ఇంకో షాట్ తీయాల్సి వస్తుంది, డోంట్ డూ దిస్ అరవడము అది అనేది పక్కన పెడితే వచ్చి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో అది కాదు నువ్వు ఇది చేసినావు, నీ వల్ల ఇంకోటి చేయాల్సి వస్తుంది, సో డోంట్ రిపీట్ దిస్, అదే పనిగా చెప్పి చేయించుకుంటారండి. పొలైట్, వెరీ పొలైట్. అంటే ద వే మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడం. ఇప్పుడు మీకు ఏదైనా సపోజ్ ఇఫ్ యు ఆర్ యాక్టింగ్ విత్ సుకుమార్ సార్ అంటే దిస్ ఈజ్ ద సీన్, నీకు అర్థమైందా, ఎక్స్ప్లెయిన్ చేసినారా, ఏం చేస్తావు ఫస్ట్ చెయ్యి, ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే చెప్తారు, లేదా ఇఫ్ యు ఆర్ డూయింగ్ గుడ్ అంటే కనుక ఎస్ ఇదే చెయ్యి, ఇదే మీటర్ కంటిన్యూ చేయి, లేదు మనం టోటల్ నాన్ సింక్లో చేస్తామంటే అది కాదు, నీకు ఇంకా అర్థమైనట్లేదు అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన వండర్ఫుల్ టీచర్ అండి, ఎస్ గురూజీ అంతే. సో 3rd మీరన్నట్టు మయసభలో ఓబుల్ రెడ్డి క్యారెక్టర్. ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ అనేది చాలా మంచి రికగ్నిషన్ ఇచ్చింది. దేవా గారు, డైరెక్టర్ కిరణ్ గారు, డైరెక్టర్ దేవా గారు, వీళ్ళ సూపర్విజన్లో యాక్టింగ్ దట్ వాస్ సూపర్ డూపర్ హ్యాపీ. అంటే ఈ పుష్ప అయిపోయిన తర్వాత చాలా క్యారెక్టర్స్ వచ్చినాయి, అంటే ఆల్మోస్ట్ చాలా వచ్చేసి పోలీస్ క్యారెక్టర్స్ వచ్చినాయి, కానిస్టేబుల్, ఎస్ఐ గిస్ఐ అనేసి. క్యారెక్టరైజేషన్ ఏమీ లేదు. పుష్పాల క్యారెక్టర్ పోలీస్ చేసినారు కాబట్టి దీంట్లో కూడా పోలీస్ చేయండి అనేసి నేను కొన్ని రిజెక్ట్ చేసినాను. అంటే అది నా యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, కానీ మళ్ళీ అరే సుకుమార్ సార్ నన్ను ఈ స్టేజ్లో పెట్టినారు, వీడొక ఆర్టిస్ట్ అనేటట్టు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి జనాల దృష్టిలో వీడొక ఆర్టిస్టు మంచిగానే ఆయన అదే పనికి ఇచ్చినప్పుడు నేను మళ్ళీ పోయి నలుగురిలో ఒకరిని 10 మందిలో ఒకరిని అంటే ఆయన నాకు ఇచ్చిన దాన్ని నేను డిస్రెస్పెక్ట్ చేసినట్టు అని నేను ఫీల్ అయినాను. చాలా అవాయిడ్ చేయడం. అట్లాంటి టైంలో ఒక తెలంగాణ మూవీ ఒకటి వచ్చిందండి నాకు. పుష్ప ప్యూర్గా మనకు రాయలసీమ స్లాంగ్ అయింది కదా, తెలంగాణ మూవీ వచ్చేటప్పటికి ఐ వాజ్ వెరీ హ్యాపీ. అరే డిఫరెంట్ స్లాంగ్లో ఇంకో క్యారెక్టర్, దట్ ఏ విలేజర్ క్యారెక్టర్. నాకు అక్కడ చిత్రం సీను గారు, గడ్డం నవీన్ గారు, జబర్దస్త్ నవీన్ గారు, కొమరం గారు, వీళ్ళందరితో కలిసి ఒక విలేజర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, మంచి తెలంగాణ స్లాంగ్ అంతా బాగుంది. అరే డిఫరెంట్ స్లాంగ్లో ఇంకొక మంచి ప్రాజెక్ట్ దొరికింది, వెరీ హ్యాపీ చేసినాను. అది కూడా ఏమైంది, లాస్ట్ 10 days ఉన్నప్పుడు అది మరి టెక్నికల్గా ఇంటర్నల్గా ఏం జరిగిందో ద షూట్ హ్యాస్ బీన్ హాల్టెడ్. సెట్స్ మీదకి వెళ్ళలేదు, అను వెళ్ళింది అంతా మొత్తం షూట్ జరిగింది, లాస్ట్ 10 days మాత్రం ఆగింది. నేను అప్పుడు చాలాసార్లు క్వశ్చన్ చేసుకునేటోని, అరే ఎందుకు ఈ ప్రాజెక్ట్ కమిట్ అయినాను, నేను ఇంత మంచి ప్రాజెక్ట్ దొరికింది అని హ్యాపీగా ఫీల్ అయినాను. పేమెంట్ పెండింగ్ ఇవి అవన్నీ పక్కన పెడితే నాకంటూ డిఫరెంట్ స్లాంగ్లో ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక విలేజర్ ప్లాట్ఫామ్, ఒక క్యారెక్టర్ దొరికింది, ఇది ఆగిపోయింది, అయ్యింటే బాగుండు, అదొక కన్ఫ్యూజన్లో ఉండేవాడిని. అక్కడ నాకు పరిచయం అయిన ఆయన మన మహేసభ కాస్టింగ్ డైరెక్టర్ కిరణ్ గారు అక్కడ నాకు పరిచయం అండి. సో ఈ మూవీ ఆగిపోయింది. ఒక 3 months తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ కిరణ్ గారి దగ్గర నుంచి
కాల్ వచ్చి వంశీ గారు ఎక్కడ అంటే నేను ఇక్కడే అంటే ఇంట్లో ఉన్నాను అంటే కనుక ఒకసారి సోన్సో ఏరియాకి రాగలుగుతారా, మన ప్రస్థానం డైరెక్టర్ దేవకట్ట గారు ఉన్నారు కదా అంటే అయ్యో నాకేం తెలియదు సార్ ఐ లవ్ హిమ్ అంటే కనుక సో ఆయన సూపర్విజన్లో కిరణ్ గారు దేవ గారు ఇద్దరు కలిసి యాజ్ డైరెక్టర్స్ మయసభ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది, దట్ ఫర్ సోనీ లివ్. సోనీ లివ్ గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు బాలీవుడ్ సైడ్ ఏమన్నా హిందీ లాంగ్వేజ్లో ఎక్కువ కంటెంట్ ఉంటుందేమో కానీ వెన్ దే కమ్ ఫర్ ద రీజనల్ కంటెంట్ అంటే తెలుగు తమిళ్ ఈ సబ్ లాంగ్వేజెస్కి వచ్చేటప్పటికి దే విల్ బి వెరీ చూసీ రిగార్డింగ్ ది ప్రాజెక్ట్స్. అంటే ఒక సర్టెన్ లెవెల్ ఉంటే తప్ప దే డోంట్ గెట్ ఇన్వాల్వ్ విత్ ది ప్రాజెక్ట్స్ అనేటట్టు. అంటే సోనీ లివ్ దట్టు దేవగారు అని చెప్పి వెళ్ళిన తర్వాత నాకు ఒక సీన్ ఏది మన మైసభలో అదే మా వైఫ్ క్యారెక్టర్ వచ్చి ఫుడ్ పడేస్తూ ఉంటుంది ఆ సీన్ అనమాట. హీరో గారు చైతన్య గారు వచ్చేసి నాకు ఇచ్చేసేయి బావా నువ్వు బేసిక్గా అట్లాంటోడివి కాదు కదా అని చెప్పేసి అదే ఆడిషన్ చేయించినారండి. చేయించిన తర్వాత ప్రతిసారిలాగే బాగా చేసినాం కదా వస్తుంది ఖచ్చితంగా రావాలి అనేది ఒక ఇంటెన్షన్, ఎందుకంటే దేవా గారు పైగా సోనీ లివ్ అని అనుకున్నాను. అది కొన్ని రోజులు సస్పెన్స్ అట్లా ఇట్లా వల్ల ఫైనల్లీ కిరణ్ గారు యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అని చెప్పి ఇచ్చినారు. సో ఇది కూడా అంటే చూడండి ఒక చిన్న ప్రాజెక్టు, చిన్నదని కాదు ఒక ప్రాజెక్ట్ సగంలో ఆగిపోయిందే అయింటే బాగుండు ఎందుకు దీనికి కమిట్ అయినాము అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ మైండ్లో ఉంది. అక్కడ పరిచయమైన కిరణ్ గారు తీసుకొని వచ్చి నాకు ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టేదానికి హౌ ద థింగ్స్ హ్యావ్ బీన్ మూవ్డ్ అనేసి. సో అది జరిగింది. జరిగిన తర్వాత షూట్ రేపు షూట్ ఉంది 7:30 కాల్ టైం ఇది ఎక్కడ మన రామోజీ ఫిలిం సిటీ. సో యాజ్ యూజువల్గా 7:20కి అంతా రీచ్డ్. నేను ఇంతకుముందు మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ కదా ఆదిల్ గారు, టైం అంటే మాత్రం ఒక 10 minutes బిఫోర్ ఉండడం అనేది రైట్ టైం కింద కన్సిడరేషన్ మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. దట్టు మీకు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ అ వండర్ఫుల్ ఇండస్ట్రీ అండి. మనం ఎంత డిసిప్లిన్డ్గా ఎంత కమ్యూనికేషన్ అప్ టు ఉంటే మనం అంత. మీకు ఎక్కడ స్ట్రగుల్ అనిపించలేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి కానీ సర్వైవ్ అవ్వడానికి కానీ? స్ట్రగుల్ అంటే అదే చెప్పినాను కదండి, ఒక ఫ్రెండ్ అడ్వైజ్ చేసినాడు వై కాంట్ యూ గో అని. బై గాడ్స్ గ్రేస్ కృష్ణ గారు అనే ఒక తెలిసిన డైరెక్టర్ నన్ను దీంట్లో పెట్టినారు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు? ఇంకా అప్కమింగ్ ఉన్నాయండి, మంచి ప్రాజెక్ట్స్. మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి పెద్ద హీరోలతో ఏమైనా ఉన్నాయా అట్లా? ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారిది ఒక ప్రాజెక్ట్ కమిట్ అయినండి, డ్రాగన్ కమిట్ అయినాను. సో ఇంకొకటి ఈటీవీ విన్కి జేడి చక్రవర్తి గారు ఇన్స్పెక్టర్గా, మన శివారెడ్డి గారు మన ఆర్టిస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి గారు హెడ్ కానిస్టేబుల్, నేను కానిస్టేబుల్, ఇంకా పోలీస్ టీం ఉంటుంది. సో ఈ మూవీతో నాకు శివారెడ్డి గారు ఒక మంచి బ్రదర్ అండి. సో అంత పెద్ద ఆర్టిస్ట్, ఆయనతో మాట్లాడడం హాయ్ హలో చెప్దాము, ఆయన రెస్పాండ్ అయితే మనం రెస్పాండ్ అవుతాం, కానీ మన డ్యూటీ అనుకున్నాను. అయితే పుష్ప తర్వాత బిజీ అవ్వలేకపోయారు కానీ మహేసభ తర్వాత అయితే ఇండస్ట్రీలో బిజీ అయ్యారు. అవుతున్నాను అంటే మీకు మీ కెరియర్కి ఉపయోగపడింది మహేసభే? అఫ్ కోర్స్ అట్లేం లేదండి, పుష్ప కూడా నాకు ఉపయోగపడింది. పుష్ప తర్వాత పుష్ప నాకు ఎంత ఉపయోగపడినా నేను దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేదేమో అనుకున్నాను. ప్రాబబ్లీ నేను అన్ని సినిమాలు చెప్పిన బాటిల్ సీన్ దగ్గర కానీ బాటిల్ కొంచెం మీకు డిసప్పాయింట్మెంట్ అంటే బేసిక్ గా అన్యాయము ఏదో జరిగింది. అన్యాయము డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా అలా జరిగినందుకు? టు బి ఫ్రాంక్ కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చిందండి. అంటే చేతికి అందిండేది మనం దాన్ని తీసుకోలేకపోయినామే అనేసి. బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత విత్ మయాసభ పుష్ప ఈజ్ ఏ బిగ్ ప్రాజెక్ట్ ఆఫ్ కోర్స్. ఇక్కడ 10 సీన్లు మీరు చేసిన అక్కడ 3-4 సీన్లు చేసిన అది నెక్స్ట్ లెవెల్, మైలేజ్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు పుష్పలో ఆ బాటిల్ సీన్ ట్రిమ్ అయినప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్, దట్టు బడ్డింగ్ ఆర్టిస్ట్గా అరే మంచిది కదా ఇది ట్రిమ్ అయిపోయింది, ఇది ఉండింటే బాగుంటుంది కదా, బాగుండు కదా. అదే నేను ఒక మనిషినే కదా సార్, నాకు ఒక సెల్ఫిష్నెస్ ఉంటుంది, ఉంటే బాగుండు కదా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన సక్సెస్తో గురూజీ ఇంత మంచి ఇండస్ట్రీ హిట్ అల్లు అర్జున్ గారు, సో నేను పనిచేసిన ఆర్టిస్టులు కానీ క్యాస్ట్ అండ్ క్రూ ఇంతమంది కష్టానికి మైత్రికి వచ్చినటువంటి మైత్రి మూవీస్కి అంత పెద్ద హిట్కి అన్నీ చూసినప్పుడు అరే అమ్మ ఎంత సెల్ఫిష్గా ఆలోచించినరా నేను, నాదేదో చిన్నది ట్రిమ్ అయిపోయిందని ఫీల్ అయినాను, ఇది కాదు కదా
గురూజీకి ఇంత పెద్ద హిట్ దొరికింది, ఇండస్ట్రీకి ఇంత పెద్ద హిట్ వచ్చింది, ఇంతమంది రాత్రింబవళ్ళు. మారేడుమిల్లో అండి మేనేజర్స్ కానీ టీమ్ కానీ ఎట్లా వర్క్ చేసినారంటే ఆ లొకేషన్స్ చూపించాలని చెప్పేసి. ప్రసాద్ గారు అని ఉంటారండి సుకుమార్ గారి డైరెక్షన్ టీంలో. లొకేషన్స్ మాత్రం ప్రసాద్ గారు తన కళ్ళతో అట్లా చూసినాడు అంటే ప్రసాద్ గారు చూపించే లొకేషన్స్ అంత ఫ్రెష్ ఉంటుంది. మీరు టోటల్ పుష్పాలో చూస్తే దాని తర్వాత మారేడుమిల్లి ప్యూర్గా ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయింది. ఇంతకుముందు అదొక టూరిస్ట్ డెస్టినేషన్, కానీ ఇప్పుడు అది టాప్ షూటింగ్. అంటే మన అడవులకు సంబంధించి కానీ ఏదైనా ఫ్రెష్గా అంటే కనుక మీరు ఎక్స్ప్లోర్ చేసినంత అదేంది క్యాలిబర్ ఉంది మన మారేడుమిల్లో అని ప్రూవ్ చేసింది మాత్రం మైత్రి టీం అండి. ప్రసాద్ గారు ఆ లొకేషన్స్ చూపించి కన్విన్స్ చేసి సుకుమార్ గారిని చేసిన తర్వాత సుకుమార్ గారు కావాలి అన్నారు అంటే చేయాల్సిందే. ఎందుకంటే తను ఒక మాట చెప్పినట్టే దాని వెనక ఎంతో డెప్త్ ఉంటుంది అనేసి సరే చెప్పినారని చెప్పేసి కొన్ని చోట్ల అదే పనిగా రోడ్స్ పేవ్ చేసి ఫ్రెష్గా లొకేషన్స్. చాలా చోట్ల మీకు మొబైల్ కవరేజ్ ఉండదు, అట్లాంటి చోట్ల వాకీ టాకీస్ పెట్టుకొని కూడా రాత్రింబవళ్ళు పనిచేసి, దట్టు కరోనా టైంలో ఇంతమంది కష్టపడిన దానికి ఈ 24 క్రాఫ్ట్స్ కానీ మన ఆర్టిస్టులు కానీ ఇంతమంది కష్టపడిన దానికి ఫలితం చూసిన తర్వాత నేను చాలా తప్పుగా ఆలోచించినాను. నా యొక్క అంతే కదండి. ఇప్పుడు అది ట్రిమ్ అవ్వకుంటే బాగుండని నేను ఫీల్ అయినా, కానీ దానివల్ల డైల్యూట్ అవుతుంది అని చెప్పి ఆయన ఆలోచించే దాని ముందర నాది చాలా తక్కువే కదా. సో సుకుమార్ సార్కి ముందర ఆలోచన ముందర నాది ఎంత ఉంటుంది, సో అది డైల్యూట్ అవుతుందని తీసేసినారంటే నిజంగానే దానివల్ల డైల్యూట్ అయ్యిండేమో, సీను ఇంపాక్ట్ తగ్గిండేదేమో. ఫైనల్లీ రిజల్ట్ చూసిన తర్వాత ఫుల్ హ్యాపీ అండి. ఈ మయసభది 7:30 కాల్ టైం ఇచ్చిన, 7:20 ఐ రీచ్ రామోజీ ఫిలిం సిటీ. ఆల్మోస్ట్ 9 o'clock అంతా మార్నింగ్ ఇది అయిపోయింది, ఇది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక అసోసియేట్ డైరెక్టర్ గారు వచ్చేసి కాస్ట్యూమ్ ఇచ్చినారు, మీరు ఏదైతే చూస్తున్నారో అది. సో గంజి చొక్కా, గంజి పంచ, ప్రాపర్టీస్ అన్నీ ఇచ్చేసి గెట్ రెడీ అన్నారు. రెడీ అయిన తర్వాత ఫొటోస్ తీసి దేవా గారికి పంపించిన, ఓకే ఈ కాస్ట్యూమ్ ఫిక్స్, ఇది పెట్టండి అన్నాడు. అసోసియేట్ డైరెక్టర్ గారు ఏం చెప్పినారంటే, వంశీ గారు ఇవి 2 గంజివి కదండి, స్టార్చ్ పెట్టండి, అవి పక్కన తీసి పెడదాము, షూట్కి 1/2 hour ముందు నేను వచ్చి గెట్ రెడీ చెప్తాను, మీరు క్యారవాన్లో ఉన్నప్పుడు మీరు 1/2 hourలో రెడీ కాగలుగుతారంటే, అయ్యో రెడీ అవుతాను సార్ 15 minutes చాలు అన్న. సరే 1/2 hour ముందు చెప్తానని కాస్ట్యూమ్ తీసి పక్కన పెట్టేసిన. దేవా గారిది ప్రస్థానం చూసినప్పుడు నేను ఆర్టిస్ట్ అవుతాను నాకు తెలియదు, కానీ ఆ డైలాగ్స్ కానీ ద వే ఆయన టేకింగ్ కానీ దేవా గారిది టాప్ నాచ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రస్థానం అండి. అయ్యా డైలాగ్స్ ఆదిల్ గారు అసలు. సో అరే దేవా గారి డైలాగ్స్ నేను చెప్పబోతున్నా, దేవా గారి ముందర నేను పర్ఫామ్ చేయబోతాను, దేవా గారి డైరెక్షన్లో ఐఎమ్ గోయింగ్ టు బి విజిబుల్. ఈ మయాసభ అనే ప్రాజెక్ట్, ఈ ఐడియా జనరల్గా అది దేవా కట్టదా లేకపోతే కిరణ్ గారిదా, ఎలా అది? సార్ కిరణ్ గారు దేవా గారు వేరైతే కాదు సార్, అదైతే నేను పని చేసినాను కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ. కానీ మయాసభ అనేది ఇది బయోపిక్ అనుకోవాలా, సినిమాటిక్ లిబర్టీతో తీసిన బయోపిక్ అనుకోవాలా, వాస్తవాలు అనుకోవాలా, లేకపోతే వాస్తవాలకు దూరంగా ఉందనుకోవాలా? అంటే ఆది పినిశెట్టి క్యారెక్టర్కి ఆ నత్తి యాడ్ చేయటము, అంటే ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్కి, తర్వాత అంటే రాజశేఖర్ రెడ్డి గారి వల్లనే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎదిగారు అని చూపించడము, ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే సంజయ్ గాంధీ క్యారెక్టర్ ప్లే చేసిన అబ్బాయి పేరు అతనిది నాకు ఐడియా లేదు, షకుల్ అండి, వండర్ఫుల్ ఆర్టిస్ట్. అంటే అక్కడ మర్డర్ అనేది ఇందిరాగాంధీ గారు చేపించినట్టు, ఇవన్నీ అగ్రీడ్ ఆదిల్ గారు. ఇప్పుడు నన్ను కూడా నేను అంటాం ఏంటంటే దేవాకట్ట గారు వాస్తవాల కంటే కూడా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు మోడిఫై చేసుకొని తీశారు అని నేను అనుకుంటున్నాను. ఇది మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చేసేదైనా కాంట్రవర్షియల్ అవుతుందో నాకు తెలియదు. నేనేమనుకుంటున్నానంటే అండి, మీకు నచ్చింది మీరు నిజమని నమ్ముతారు, నాకు నచ్చింది నేను నిజమని నమ్ముతాను. ఇంగ్లీష్లో దీన్ని పర్సెప్షన్, తెలుగులో దృక్పథం అంటారు. దృక్పథం కోణం కూడా అంటారు, కోణము దృక్పథం వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కొందరు ఏమంటారు, మీరు అన్నట్టు అది చంద్రబాబు నాయుడు గారిది రాజశేఖర్ రెడ్డి గారిదే అనుకుందాం. నేను ఇక్కడ దీన్ని అవును అని నేను అన్నట్లా, మీరు అన్నారు కాబట్టి అనుకుందాం. మీ దృష్టిలో రాజశేఖర్ రెడ్డి గారు ఇది చేసినారు, ఇది కరెక్ట్, చంద్రబాబు నాయుడు గారు ఇది చేసినారు, ఇది కరెక్ట్ అని మీకంటూ మీ దృక్పథం, మీ పర్సెప్షన్లో యూ హ్యావ్ సంథింగ్ ఫిక్స్డ్ ఇన్ యువర్ మైండ్, కరెక్ట్ అండి?
అది ఇప్పుడు దేవా గారు కానీ ఇంకొకరు కానీ చెప్పినా కూడా మీ మైండ్ కానీ మీ హార్ట్ కానీ యాక్సెప్ట్ చేయదు. అర్థమైందా? ఇప్పుడు మనము కొన్ని నిజాలకు దూరంగా అవాస్తవాలు అవి ఇవని మనం మాట్లాడుకుంటున్నాం. బేసిక్గా ఆదిల్ గారు, మనం చూసింది, మనం కళ్ళతో చూసింది, మనం విన్నది మాత్రమే నిజాలు అని నమ్మితే ఇప్పుడు మనం వినేవన్నీ అవాస్తవాలే. ఎందుకంటారేమో, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో మన ముగ్గురికి మాత్రమే తెలుసు. నాలుగో వాడు దూరం నుంచి ఒకటి చూసి వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు అని ఎవరి పర్సెప్షన్లో ఆడ ఒకటంటూ చూసుకుంటాడు. ఇప్పుడు మనముండే సొసైటీలో మనం ఏమైందంటే, ఈ ఫాస్ట్ లైఫ్లో మనం చూసే మీడియా, మనం చూసే మీడియా, మనం రోజు ఎవరి మాటలైతే వింటా ఉన్నామో అవే నిజాలని మనం వింటున్నాం. అంటే ఈ కృష్ణం నాయుడు క్యారెక్టర్కి కరెక్టే నత్తి ఒకటి యాడ్ చేయటము, అవును, ఇంకొకటి లవర్ క్యారెక్టర్, గర్ల్ ఫ్రెండ్ కరెక్టే సార్. హీరోయిన్ అవ్వటం, ఆమె సాయి కుమార్ గారితో. దేవా గారు ఎప్పుడన్నా దేవా గారు కానీ టీం నుంచి కానీ కృష్ణం నాయుడు గారు అనే పాత్ర చంద్రబాబు నాయుడు గారిది అని ఎవరన్నా అన్నారా? అంటే అది సింబాలిక్ అక్కడ కనబడుతుంది కదా. అవునండి, అది మనం ఆలోచిస్తున్నాం కదా సార్. దేవా గారి గురించి అట్లా అది ఆ స్టేట్మెంట్స్ పాస్ చేయొద్దండి. తను ఏమన్నారు, మీకు ఆ బేస్ లైన్ మీకు దీనిలాగా కనపడచ్చేమో, ఇది ప్యూర్లీ ఫిక్షన్ అని అంటున్నారు. ఎంటైర్లీ రాజశేఖర రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది బయోపిక్ లాగానే మనం చూసాము. అట్లా అంటే ఇప్పుడు నేను ఓబుల్ రెడ్డి అనే క్యారెక్టర్ మీ దృష్టిలో ఇదేంటి వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ అంటారా అండి? అట్లే లేదు ఆదిల్ గారు, ఇది బేస్ లైన్ అనుకోండి. హ్యాపీగా ఇంటర్వ్యూ కూడా మనం నాన్ కాంట్రవర్షియల్ చేద్దాం. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు మనం ఎట్లాంటి ప్రపంచంలో ఉన్నానంటే, ఏమండి రాజుగారి మొదటి భార్య మంచిది అని చెప్పే స్టేట్మెంట్కి రాజుగారి మొదటి భార్య మాత్రమే మంచిది అని చెప్పేదానికి తేడా కనుక్కోవట్లేదు. ఇప్పుడు నేను రాజుగారి మొదటి భార్య మంచిదే అంటే, అరే ఇటు వంశీ అనేటోడు ఆర్టిస్టు రాజుగారు మొదటి భార్య మాత్రమే మంచిది అంటాను, అంటే రెండో భార్య మూడో భార్య ఇట్లాంటిది అంటా అనేసి ఇంకా దాని తర్వాత మసాలా అలా యాడ్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ నేను రాజుగారి మొదటి భార్య మాత్రమే మంచిది అంటే మీరు చెప్పిన పర్సెప్షన్లో నేను చెప్పింది రాంగ్ అన్నట్టు. అంటే మన చుట్టూతో మనం ఎట్లాంటి లోకంలో ఉన్నామంటే, రాజుగారి భార్య మంచిది మాత్రమే మంచిది అని తెలుసుకునేంత తేడా కూడా ఏం లేదు. మీకు నచ్చిండేది మాట్లాడితే నేను మంచోడిని, మీకు నచ్చినట్టు ఉంటే నేను మంచోడిని, నాకంటూ ఏం ఉండవా అండి? మనం భారతదేశంలో ఉన్నాం, వాక్ స్వాతంత్రం ఉంది. కానీ ఆ వాక్ స్వాతంత్రాన్ని కూడా మన ఫీలింగ్స్కి అగెనెస్ట్గా చెప్తే చెడ్డోడు అనే ఫీలింగ్ అనే దీంట్లోనే ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఉండదా అండి? పొలిటికల్గా కానీ, ఫినాన్షియల్గా కానీ, సోషల్గా కానీ ప్రతి ఒక్కరికి దే విల్ బి హ్యావింగ్ సర్టన్ లిమిటేషన్స్. కానీ అవతలోడికి నచ్చిన వాళ్ళకు అగెనెస్ట్గా మాట్లాడితే ఇవతల వాళ్ళు హర్ట్ అయిపోతున్నారు. సో దేవగారు చెప్పినట్టు ఇట్స్ ప్యూర్లీ ఫిక్షన్ కింద తీసుకున్నాం అనుకోండి, అప్పుడు నో ప్రాబ్లం కదా. కృష్ణం నాయుడు అనే వ్యక్తికి నత్తి ఉన్నా లేకపోయినా ఒరిజినల్గా లేదు అనుకున్నా కూడా మనం తీసుకోలేం. ఒక మాట అంటారండి దేవగారు, ప్రాపర్గా నాకు ఛానల్ పేరు గుర్తు రావట్లేదు, కానీ యాంకర్ గారు వచ్చేసి ఇంట్రిక్ చేస్తారు, రెచ్చగొడతారు. అంటే మీరు కులాల మధ్య చిచ్చు పెట్టాలని డిసైడ్ అని, ఏది బిఫోర్ రిలీజ్. ఛానల్ పేరు యాంకర్ పేరు గుర్తు. మూవీలో కూడా ఇప్పుడు కృష్ణం నాయుడు క్యారెక్టర్, రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ చైతన్యరావు, ఆ క్యారెక్టర్ పేరు నాకు గుర్తురాట్లేదండి. చైతన్యరావు క్యారెక్టర్ పేరు సినిమా తెలియదు సార్, ఫిక్షన్ కదా సార్, నాకు ఎట్లా తెలుస్తుంది సార్ పేరు? అదే ప్రతిసారి రెడ్డి అనే సంబోధించడం జరుగుతుంది. అవును. ఇంకొకటి క్లియర్ గా ఆ మూవీలో నేను చూశాను, ప్రతిదీ కూడా ఎక్కువ శాతము క్యాస్ట్ బేస్ మీదనే వెళ్ళింది అని నేను అనుకుంటున్నాను. అనుకున్నారు కదా, నేను ఈ ఇన్సిడెంట్ గురించి చెప్తాను. లేదు, నేను చెప్పడం ఏంటంటే, ఎక్కడ కూడా చాలా సందర్భాల్లో నాకు అతను చైతన్యరావు క్యారెక్టరు అనటం కూడా తప్పదు, నేను ఈ కులం సపోర్ట్ ఉండాల్సిందే నాకు, ఎందుకంటే నీ లెక్క కాదు అని చెప్పేసి ఆ నక్సలైట్ క్యారెక్టర్స్ని ఇప్పుడు మర్డర్ చేపించడం కానీ, ఎందుకంటే ఇలా వాళ్ళ గురించి సార్ బేస్ లైన్ అది అనుకుంటే, నాన్ ఫిక్షన్ అనుకుంటే అందరం హ్యాపీగా మూవీ సిరీస్ కంటెంట్ ఎంజాయ్ చేద్దాం. మీరు సిరీస్ స్టార్టింగ్ మీరు గమనిస్తే అది రాధా క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సరే, నేను చెప్పేది మీరు ఫినిష్ చేయాలి ఆదిల్ గారు. నేనేమన్నా అంటే, రిలీజ్కి ముందు ఒక ఇంటర్వ్యూ జరిగిందన్న, ఆ ఇంటర్వ్యూలో యాంకర్ గారు ఇంట్రిక్ చేస్తారు, ఏది దేవా గారిని, అంటే మీరు కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నారా అనేసి. ఇది యాక్చువల్గా ఉందండి, నేను చూసినాను, ఇప్పటికీ యూట్యూబ్లో ఉందని.
వెరీ బోల్డ్, స్ట్రైట్ అండ్ బోల్డ్ ఆన్సర్ దేవగారు ఇచ్చింది. నా స్టేట్మెంట్ కింద మీరు రాసుకోండి. మీరు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు దేవగారు అని మీరు నన్ను అడిగినారు కదా, కులాల చిచ్చు మీద ఉచ్చబోస్తున్నాడు దేవకట్ట. ఇది నా స్టేట్మెంట్. ఇది మీరు రాసుకోండి, రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్తారంటారు. సార్ బేసిక్గా రెడ్డి ఇంకొక కమ్యూనిటీ పేర్లు వచ్చినాయి, కానీ ఎక్కడే కానీ పర్సన్స్ ఇట్లా ఇలా డైలాగ్స్ కూడా ఉన్నాయి కదండి. మరక దున్నే కులంలో పుట్టావు ఇలా. అవును సార్, మడక దున్న కులంలో పుట్టినారు అనే డైలాగ్ ఉంది. అంటే మడక దున్నడం అనేది వెరీ లో ప్రొఫెషన్ అని దేవగారు చెప్పలేదు కదా సార్. ఇప్పుడు హిందూస్లో క్యాస్ట్లన్నీ వచ్చినాయి కదా సార్. ప్రతి క్యాస్ట్కి ఒక పర్టికులర్ ప్రొఫెషన్ కింద క్యాస్ట్కి పేర్లు ఇస్తారు. అయితే సిరీస్ మొత్తం మీద రాజకీయం కంటే అక్కడ కులం కాన్సెప్ట్ ఎక్కువ కనబడింది. మరి అది సరే, అది లేదు సార్. ఆ రకంగా చూసుకుంటే నేను మా చెల్లెల క్యారెక్టర్ని అప్పగిచ్చేకి వచ్చిన. నాకు వీళ్ళు హిందూస్ కాదు, క్రిస్టియన్స్, అదే మతం మారినారు. మీదొక డైలాగ్ ఉంది, నేను అదే చెప్తాను. నా బెంచ్ మార్క్ డైలాగ్, ఎందుకంటే అది చాలా ట్రోల్స్ వస్తున్నాయి, దాని మీద ట్రోల్స్ మీమ్స్ వస్తున్నాయి. అక్కడ మనం చూసే పర్సెప్షన్ మారాలా అంటున్నానండి. నేనేమంటున్నాను, నేనేం జ్ఞానిని కాదు. ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ అనేటోడు దేవగారు నాకు చెప్పిన దాని ప్రకారము ఒరిజినల్గా మీ ఫిక్షన్ కాకుండా ఒరిజినల్ క్యారెక్టర్ అది ఎవరిది ఏంటి వాళ్ళు ఎట్లుండే దాన్ని పక్కన పెడితే, ఓబుల్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఊరంతా ఫ్యాక్షనే, కానీ ఇలా ఫాదర్ చనిపోయినప్పుడు కూడా మనోడు కత్తిపట్ల అమాయకుడు అంటే అమాయకుడు అని కాదు, కానీ అన్నెసరీ ఇవి ఎందుకు అనుకుంటారు. కానీ అది చెల్లెలు చెప్పకుండా పెళ్లి చేసుకుని దాని బాధ ఒకటి ఉంది. మీరు ఆ సీన్లో కూడా దేవగారు ఎంత న్యాచురల్గా చేయించుకుంటారంటే, నేను చైతన్య రావు గారు ఇంటి దగ్గరికి రాగానే కోపంతో చంపాలనేంత కోపము, కత్తులు ఎదురుగున్నాయి, తీసుకొని దిగుతానా ప్రొఫెషనల్గా ఇట్లా పట్టుకొని సీరియస్గా దిగా, చేతుల్లో కత్తి పట్టుకోవడం కూడా ఇమ్మెచ్యూర్డ్గా పట్టుకొని దిగుతా కిందకి. అంటే నాకు చంపడం నాకు చేత. ఓబుల్ రెడ్డి అనే క్యారెక్టరు చైతన్యరావు రాజశేఖర రెడ్డి క్యారెక్టర్కి ఇవ్వడానికి, అంటే అమ్మాయిని ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి మామూలుగా ఆ సినిమా పర్సెప్షన్లో? ఆ సినిమా పర్సెప్షన్లో ఈ ఓబుల్ రెడ్డి అనే క్యారెక్టర్కి మా మతం ఇది, వాళ్ళు ముందు మా మతంలో ఉన్నారు కానీ మతం మారినారు, సో వాళ్ళు మనము కలవకూడదు, ఆ నారో మైండెడ్నెస్ అండి. బట్ ఎప్పుడైతే చైతన్య గారు వచ్చేసి, హీరో గారు వచ్చేసి, ఈ ఫ్యాక్షనిజం, ఇంత ఫ్యాక్షనిజం నీలో ఎప్పటి నుంచి వచ్చింది బావా? 100 ఎకరాల నీ పొలంలో 70 ఎకరాలు తీసుకొని కంచేసి నీకు 30 ఎకరాలు ఇచ్చినప్పుడు కదా నీకు రావాలా? ఇప్పుడు నీతో పాటు 2 బ్రదర్స్ ఉన్నారు, చెల్లెలు ఉంది, వైఫ్ క్యారెక్టర్ ఉంది, మీ అమ్మ క్యారెక్టర్ ఉంది, ఇంత ఫ్యామిలీని పెట్టుకొని కూడా నీ 100 ఎకరాలు మీ నాయన ఇస్తే 70 ఎకరాలు పక్కనోడు తీసుకున్నాడు, నీకు 30 ఎకరాలు, ఆ రోజు కోపం రాలా? నేను నీ చెల్లెల్ని బేసిక్గా వరుస అయిన వాళ్ళే, మతం మారినారు అంతే. సార్ చెప్పిన దాని ప్రకారం మతం మారినారు. నా మీద ఎందుకు కోపం చూపిస్తాను? చదువుకున్నాను, డాక్టర్ చేసినోడిని, ఏ రోజు తను పర్సనల్గా ఫ్యాక్షన్ గొడవలు ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడ చూపించలేదు మీరు దాంట్లో చూస్తే. ఇంత చదువుకున్నాను, ఇంత క్యారెక్టర్ ఉన్నాను, నాకు నీకు చెల్లెల్ని ఇచ్చేదానికి నీకేం బాధ అని చెప్పి తను అడుగుతున్నాడు. ఈ ఓబుల్ రెడ్డి అనే ఆడికి ఏంటంటే, మన మతంలో ఉంటే మళ్ళీ మతం మారినారు కదా, మారినాడు. వాళ్ళ నాయన ఎవరైతే శివారెడ్డి క్యారెక్టర్, మన శంకర్ మహంతి గారు అండి, వండర్ఫుల్ యాక్టర్ అండి తను మాత్రం. రాజారెడ్డి క్యారెక్టర్ పోషించినటువంటి సార్, మయసభలో శివారెడ్డి క్యారెక్టర్ పోషించినటువంటి మహంతి గారు. సో నా నోట్లోంచి ఆ పదాలు ఏవి రావట్లేదు. సో ఆ శివారెడ్డి క్యారెక్టర్ పోషించిన మహంతి గారు వండర్ఫుల్ యాక్టర్ అండి. అసలు తను మాత్రం సో స్వీట్ పర్సనల్. నేను ఈ చైతన్యరావు గారు, శివారెడ్డి గారు అంటే ఏదైతే తండ్రి కొడుకులు, ఈ క్యారెక్టర్ ఒక లారీలోనో దేంట్లోనో ఏదో సంథింగ్ ఒక వెహికల్లో వెళ్తూ ఓ డైలాగు జీప్లో అంటాడు, మా నాయన ప్రభువుని నమ్ముకున్నాడని మా కులమంతా మమ్మల్ని లేసింది అని అంటాడు. ఇక్కడ కూడా ప్రస్తావన వచ్చింది కదా అంటాను నేను. అట్లా వచ్చింది సార్. అవన్నీ రియల్ ఇన్సిడెంట్స్ సార్. అంటే బేసిక్గా ఐఎమ్ ఫ్రమ్ కడప అండి, ఐఎమ్ ఫ్రమ్ కడప, రాయలసీమ. నాది టిల్ 6th అనంతపూర్లో కూడా నాకు జరిగింది. సో మా వైఫ్ది వచ్చేసి కర్నూలు, నాది ఇంటర్ వరకు చిత్తూరు. సో 4 డిస్ట్రిక్ట్లోనూ రాయలసీమలో ఐ వాజ్ బీన్ దేర్. ఈ ఫ్యాక్షన్ కానీ, ఈ క్యాస్ట్లు కానీ, ఈ ఇన్ఫ్లుయెన్స్లు అన్నీ ఉన్నాయండి.
నేను ఇప్పటికీ ఏం ఈ చెప్తానంటే ఇన్ఫ్లుయెన్స్ మీద రక్త చరిత్ర, అవును రౌడీ, అవును ఎన్నెన్నో సినిమాలు వచ్చినాయి. వచ్చినాయి. అన్ని కూడా జనాలు మళ్ళీ రిపీటెడ్ గా ఎన్నిసార్లు తీసినా చూస్తున్నారు. అవును. అంటే ఇంపాక్ట్ ఉంది పబ్లిక్ లో. అంటే ఇంకా రకరకాలుగా తీసినా కూడా సార్ చూస్తున్నారు. అప్పట్లో ఉండేది అని చూపించినారు సార్, ఇప్పుడు ఉంది అని మహేసబ్ అయితే చూపించలేదు కదా. హ్యూజ్ సక్సెసేగా. మైసభ హ్యూజ్ సక్సెస్ సార్. మైసభ కూడా సీక్వెల్ ఉంది. సీక్వెల్ ఉందండి. మీరు కూడా ఉన్నారు సీక్వెల్ లో. ఉన్నాను అని కిరణ్ గారు చెప్పినారు, ఉండాలి అని చెప్పి నేను దేవుని కోరుకుంటాను. ఐ వాంట్ టు వర్క్ విత్ క్లోజింగ్ షాట్ ఏదైతే ఉందో, ఇంకా యుద్ధం నీకు నాకే మిత్రమా అన్నట్టు చైతన్యరావు క్యారెక్టర్ కృష్ణం నాయుడు క్యారెక్టర్ తో అనటం ఉంది. అంటే ఇంకా నెక్స్ట్ నాకైతే స్క్రిప్ట్ తెలియదండి. మన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వైఎస్రాయ్ ఇన్సిడెంట్ తర్వాత అతను సీఎం అయినట్టు అంతే కదండి. ఇప్పుడు వైస్రాయ్ ఎపిసోడ్ తో ఒకటి ఆపినారు అంటే ఇప్పుడు ఒక మూవీలో వైస్రాయ్ ఎపిసోడ్ తోటి మూవీ రీస్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. మహేసభ 2 వైస్రాయ్ కాదండి, ఆశ్రమ్ హోటల్ అనుకుంటా నాకు తెలిసి. ఆశ్రమ్ హోటల్ వైస్రాయ్ కాదు. ఆశ్రమ్ సినిమాలో బయట ఆశ్రమ్ హోటల్ దగ్గర ఏదైతే ఆగిందో ఖచ్చితంగా ఆశ్రమ్ హోటల్ ఎపిసోడ్ తర్వాత ఏం జరిగిందో వస్తుందని అనుకుంటా. ఓకే. సో ఖచ్చితంగా రీసెంట్గా సక్సెస్ పార్టీ జరిగింది. పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుందండి. హైలైట్ గా ఉండబోతుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు దేవా గారు కానీ ఇప్పుడు సుకుమార్ గారిది పుష్ప అయిపోయిన తర్వాత ఇంతే సినిమాటిక్ లిబర్టీ ఉండబోతుందా, లేకపోతే కంప్లీట్ గా వాస్తవ సంఘటనలు ఉండబోతున్నాయా? సరే, ఎవరి వాస్తవాలని మనం కన్సిడర్ చేయాలి? ఆ టైంలో పేపర్లో వచ్చిన ఇన్సిడెంట్స్ వాస్తవాలని మనం దాన్ని కన్సిడర్ చేయమంటారా? లేదు పర్టికులర్ పార్టీ పర్టికులర్ వ్యక్తి మీరు ఏదైతే రిలేటెడ్ అంటున్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిండేది అంటే సార్ మన జనాభా ఇప్పుడు ఎంత ఉంటుందండి ఏపీలో? ఆల్మోస్ట్ ఒక 6 కోట్లు ఉంటుందా? 6 కోట్ల మందికి డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి. ఒకటి పర్సెప్షన్ కరెక్ట్ ఉన్నప్పుడు ఇంకో పర్సెప్షన్లో తప్పైనట్టేగా. అంటే సినిమాలో నాట్ ఓన్లీ ఈ క్యారెక్టర్స్, రంగా రాధా క్యారెక్టర్స్ కూడా చూపించడం జరిగింది స్టార్టింగ్లో. నాకు క్యారెక్టర్ పేర్లు గుర్తు రావట్లేదు. విజయవాడతో అక్కడి నుంచి ఓపెన్ అవుతుంది కదా, ఉండొచ్చు. అక్కడ కూడా సమ్ మ్యారేజ్ దగ్గర ఏదో సెటిల్మెంట్లో, లవ్ మ్యారేజ్ సెటిల్మెంట్లో, అంటే అతను అక్కడ కూడా కుల ప్రస్తావన టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగింటాయండి. సినిమా స్టార్టింగ్ నుంచి ఈ కుల వ్యవస్థ మీదనే రన్ అయింది అని కూడా నాకు ఇట్లా జరిగినాయని చెప్పినారే కానీ ఇట్లా జరిగిండేది మనం ఫాలో కావాలని ఎక్కడ చెప్పలేదండి. ఆంధ్రప్రదేశ్లో అంటే ఇంకా అంత జనాలలో అంత ఉందంటారా? అప్పట్లో ఉండేదండి సార్. మీరు మయసభ పీరియాడిక్ అండి, దేవగారు తీసింది ఉంది, ఖచ్చితంగా ఉందండి. మీరు అప్పట్లో న్యూస్ పేపర్స్ టీవీవి ఏవి చూసినా కూడా అప్పట్లో ఈ సిచ్యుయేషన్స్ జరిగినాయి. ఇప్పుడు దేవా గారు ఈ 2020 ఉంది, ఈ కుల పిచ్చి కుల జాడ్యం ఉంది, పక్కాగా ఉందండి. అప్పట్లో ఉంది అని మనం న్యూస్ పేపర్లు టీవీ ఛానల్ ఆర్టికల్స్ ఏవి చూసినా కూడా మనం అవి చూస్తాం. ఇప్పుడు దేవా గారు అప్పట్లో ఇట్లా అన్నట్టు చూపించినారు కానీ 2025లో ఇప్పుడు కూడా ఇట్లా చేస్తున్నారని ఎక్కడ ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు కూడా ఉంది కదండి, ఇప్పుడు కూడా పరువు హత్యలు అన్ని జరుగుతూనే ఉన్నాయి, లేదనుకుంటే అన్ఫార్చునేట్లీ ఎస్. ఇప్పుడు ఎక్కువైందని నేను అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ ఎక్కువైపోయే కొద్దీ ఇంకా ఈ పిచ్చి జాడ్యం ఎక్కువైపోతుందని నేను అనుకుంటున్నాను. నిజమండి, అన్ఫార్చునేట్లీ ఎస్. రీసెంట్గా హైదరాబాద్లోనే ఇంకొకటి కూకట్పల్లి సైడ్ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినట్టు ప్రతిరోజు ఇవైతే మనకైతే కనపడతా ఉన్నాయి. హానర్ కిల్లింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. దాని వెనకాలైతే ఖచ్చితంగా కులం మతమే ఉంటుంది, వేరేది ఏముంటుందండి. హానర్ కిల్లింగ్స్ ఎక్కువైనాయండి. క్రైమ్ ఈజ్ డిఫరెంట్, హానర్ కిల్లింగ్ ఈజ్ డిఫరెంట్ అండి. ఇందులో క్రైమ్ ఉంటుంది కానీ వెనకాల ఎక్కువ అయినాయి అనే దాంట్లో కూడా మనం ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు మీడియా ఫాస్ట్ అయింది. ఇంతకు ముందు ఓన్లీ ట్రెడిషనల్ మీడియా ఉండేది, ఇప్పుడు సోషల్ మీడియా ఇంకోటి యాడ్ అయిపోయింది. సో ఇంతకుముందు ట్రెడిషనల్ మీడియాలో వాళ్ళు పేపర్లో ప్రింట్ వేసో లేదా రేడియోలో చెప్పో టీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చేంత వరకు జనాలకు రీచ్ అయ్యేది కాదు. ఇప్పుడు త్రూ మొబైల్ ఫోన్ కావచ్చు లేదా విత్ ది వ్యాస్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది సోషల్ మీడియా కావచ్చు, విత్ ఇన్ మినిట్స్ అట్లా వెళ్ళిపోతుంది. మయసభలో మీ డైలాగ్ చెప్పండి, మంచి డైలాగ్. మంచి డైలాగ్ అంటే అదే చెల్లెల్ని అప్పగించేది మాత్రం బాగా మీమ్స్ ఎక్కువ అవుతున్నాయండి. చెప్పండి. సో దాంట్లో అదే తీసుకొని వస్తాను కదా, వచ్చిన తర్వాత శివారెడ్డి క్యారెక్టర్ మహంతి గారు అడుగుతారు, ఏంది ఇట్లా తీసుకొని వచ్చినావు, కాలేజీలో ఉండాల్సిన ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చైతన్య గారిని అడుగుతారు. యో కాలేజ్ సంగతి దేవుడెరుక, నీ కొడుకు మా చెల్లెల్ని దొంగ పెళ్లి చేసుకున్నాడు, మీ కోడల్ని అప్పచెప్పి పోదామని వచ్చిండామనేసి. పిల్ల
ఏందిరా షాక్ మీద షాక్ ఇస్తాండావు, బొట్టు కట్టుకొని వచ్చినావే అంటాడు. అంటే తాలిబొట్టు ఉందేంది అనేసి తన ఇది. అంటే మనం మతం మారినాం కదా, అంటే హిందూస్లో పిల్లని ఇల్లు చేసుకొని వచ్చినాం. అంటే మా సైడ్ బొట్టు అంటారు కదండి, తాలిబొట్టు ఏం లేదు, బొట్టు అండి. బొట్టు కట్టుకొని వచ్చినావు అంటే అప్పుడు ఈ ఓబుల్ రెడ్డి క్యారెక్టర్కి లోపల నుంచి తన్నుకొని వస్తుంది. అరే నేను ఇంత తగ్గి పోనీలే అని యాక్సెప్ట్ చేసి నీ ఇంటికాడికి తీసుకొని వస్తే ఈ పెద్ద మనిషి శివాడు అనే వ్యక్తి బొట్టు కట్టుకున్న వాళ్ళని చిన్న చూపు చూసాడంది. నేను కదా నిన్ను చిన్న చూపు చూడాలా అంటే ఇలా ఈగో చూడండి. నా దృష్టిలో నువ్వు మతం మారినావు కాబట్టి నిన్ను నేను చిన్న చూపు చూసేకి నాకు అర్హత ఉంది, నువ్వు నన్ను చిన్న చూపు చూస్తావేంది అనేది. అక్కడ వచ్చినప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమే అంటే అప్పుడు వీడు బరస్ట్ అయిపోతాడు ఈ ఓల్డ్. అంటే దేవగారు ఇంత క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు వీనికి కాలుతుంది, అప్పుడు నువ్వు టోటల్ సర్కాస్టిక్గా కోపంగా అంటే ఇంకా మీద పడి కొట్టలేవు. ఎందుకంటే భయం ఉంది, శివాడ్ అనే వ్యక్తి ఫ్యాక్షనిస్టు, మర్డర్లు కూడా చేయిస్తాడంటే భయం ఉంది. కానీ చెల్లెట్లు చేసుకున్నాను కోపం ఉంది, ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఏదో ఒకటైతే అనాలి కదా, కామ్గా తలదించుకోలేడు కదా. అంటే ఏందా మేము నమ్ముకున్న వాళ్ళు దేవుళ్ళు కదా అని అప్పుడు చైతన్య గారిని చూసి, మీ ఇంట్లో ఆడోళ్ళ మాదిరి తాడు లేకుండా బొట్టు లేకుండా తిప్పినావంటే గనక వచ్చి మా ఇంటికి దొరకపోతే చెప్తాండా అని. దాని ముందు సీన్లో మీరు అంత ఈ కాంట్రరీ చూడండి. ముందు సీన్లో తను చైతన్య గారు వచ్చి నన్ను అడుగుతారు కదా ఇట్లా అంటే, అప్పుడు నన్ను కన్విన్స్ చేసేసినాడు, నువ్వు క్యారెక్టర్ ఇది కాదు బావా, నీ 70 ఎకరాలు కూడా నీకే ఇస్తా కన్యాశుల్కం కింద, నీ చెల్లెలు నీ బంగారంగా చూసుకుంటా అన్నప్పుడు నేను కన్విన్స్ అయిపోయినారే, నాకు పొలం వస్తుంది, చదువుకున్నాడు, నాకు రెస్పెక్ట్ ఇస్తానా, మంచిగా అయింది కదా అని. అయినా కూడా చెల్లెలకు వార్నింగ్ ఇస్తాను నేను, ప్యాచన్ గొడవల్లో వాడు చచ్చినాడని చెప్పి మళ్ళీ ఇంటి పక్కకు రాగాకు నువ్వు అనేసి. అంటే చెల్లెలకేమో ఫ్యాక్షన్ గొడవల్లో చచ్చినా ఇటుకు రాగాకని వార్నింగ్ ఇచ్చిన. కానీ అక్కడ చెల్లెల్ని, నన్ను, నా మతాన్ని, మమ్మల్ని తక్కువ చేసి చూసేటప్పటికి లోపల నుంచి ఉడుకుతుంది కదా, అది బయటకు వచ్చిందనమాట. ఇంక తాడు లేకుండా బొట్టు లేకుండా తిప్పినాం అంటే ఇంకా బాగుండదు. ఏదైనా కానీ నాకు చెల్లెలు ఇంపార్టెంటే కదా, వచ్చి మా ఇంటికి దొరకపోతా చూస్తాడు. సో నువ్వు నీ పద్ధతులు నువ్వు ఏమైనా చేసుకో, మా చెల్లెల్ని మాత్రం తాడు లేకుండా బొట్టు లేకుండా చూసుకో అని చెప్పేసి. ఆ క్యారెక్టర్ డిజైను, ఆ గ్రాఫ్. ఫోన్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఫోన్లో అది కూడా నాకు బాగా నోటీస్. ఫోన్లో డైలాగా అండి అది, ఏది ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేదా మా చెల్లెలు అక్కడ ఉన్నప్పుడు అతను ఫోన్ చేస్తాడు చైతన్య క్యారెక్టర్. దేవా గారు వండర్ఫుల్ డైలాగ్ రైటర్ అండి. మీరు బాహుబలిలో నాతో వచ్చేదెవరు నా చచ్చేదెవరు ఆ ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది చూసినారు, అది దేవా గారే రాసినారండి. అవును అవును తెలుసు. ప్రస్థానంలో డైలాగ్స్ అండి, బాహుబలి వదిలిపెట్టిన ప్రస్థానంలో డైలాగ్స్ చెప్పండి. మీరు ప్రస్థానంలో డైలాగ్ ఏదండి మీకు నచ్చిన డైలాగ్? అవి చాలా డైలాగ్స్ నచ్చినాయి కానీ ప్రాపర్గా నాకు గుర్తు రావట్లేదు. కానీ ప్రతి డైలాగ్ గూస్ బంప్సే. ఈ కథలో హీరోలు విలన్లు లేరు, నాటకంలో ఆ డైలాగ్ ప్రాపర్గా టోటల్గా రావట్లేదు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప. అంటే వచ్చి రాని డైలాగ్ చెప్పి ఎందుకు దేవగారిది డైలాగ్ కూనీ చేయడం అని చెప్పి ఆపుతా ఉన్నాను. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు నాటకంలో సాయి కుమార్ గారిది వండర్ఫుల్. మన సక్సెస్ పార్టీకి పోయినప్పుడు సాయి కుమార్ గారిని ఫస్ట్ టైం కలిసినండి. మహేసభలో సాయి కుమార్ గారు ఉన్నారు కానీ మాకు కాంబినేషన్ లేదు కదా, కలవల. సాయి కుమార్ గారు హ్యాపీగా హాయ్ చెప్దామనే అనుకుంటాం. ఇప్పుడు మాకు ఎట్లుంటుందంటే అండి, అవతల వ్యక్తి ఏ మూడ్లో ఉన్నారో తెలీదు. సాయి కుమార్ గారు ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చేశారు ఇందులో, అది శివాజీరావు గారి క్యారెక్టర్. శివాజీరావు గారు మీరు ఎన్నిసార్లు నాకు మీరు ఏ పేర్లు చెప్పినా నాకు మహేసభలో ఉన్న పేర్లతోనే వాళ్ళు సంబోధిస్తారు. ఆదిల్ గారు సాయి కుమార్ గారిని కలుస్తాయంటే సక్సెస్ పార్టీ రోజు. అసలు తను అంత పెద్ద ఆర్టిస్ట్ కదండి, ఎంతో బిజీగా ఉంటారు. తను చేసిన ప్రాజెక్ట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేసినాను నేను. తను పర్టికులర్గా సీను మా వైఫ్ క్యారెక్టర్ చేసినారు, ఒక అమ్మాయి అంబిక. తనని నన్ను అప్లాజ్ చేసి మీ ఇద్దరిది ఆ సీన్ బాగా వచ్చింది అది ఇది అని చెప్పేసి. తన అంబిక కూడా మంచి ఆర్టిస్ట్. కమర్షియల్గా మహేసభ మంచి బిజినెస్ జరిగిందండి ఇలా? కమర్షియల్గా అంటే మనకు తెలియదు కదా సార్ ఫిగర్స్, బట్ ఓవరాల్గా IMDbలో 9.8 రేటింగ్ ఉంది. ఇట్స్ వెల్. మీ రెమ్యునరేషన్ ఎంత అనుకోవచ్చు? ఎన్ని డేస్ వర్క్ చేశారు మీరు? అది బేసిక్గా ఫస్ట్ 3 పార్ట్స్లోనే 6 సీన్స్ అయిపోతాయండి. అక్కడితో నాది క్యారెక్టర్ అయిపోయింది. డేస్ ఎన్ని ఉన్నాయి? వర్కింగ్ డేస్ 6 అండి. 6 డేస్లో నా 6 సీన్స్ అయిపోయినాయి. మంచి రెమ్యునరేషన్ తీసుకున్నారా? మంచి రెమ్యునరేషన్ అండి. అంటే మంచి రెమ్యునరేషన్ అంటే ఒకటి ఆదిల్ గారు, మనకు ఆశకంటూ హద్దు ఉండదు. అరే నాకేంది ఇంతేనా, ఇంకా ఎక్కువ రావచ్చు కదా, లేదా నాకు బయట ఇంత ఇస్తున్నా వీళ్ళు ఇంతే ఇస్తున్నారు కదా అని.
ఇప్పుడు ఒక బడ్డింగ్ ఆర్టిస్ట్గా, ఇప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్ట్గా నేనేమి ఎక్స్పెక్ట్, అంటే నాలాగే అందరూ ఆలోచించాలని నేను అన్ను, కానీ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే పని చేసినందుకు మంచి రెమ్యునరేషన్, చేసే క్యారెక్టర్లో నా కెరీర్ కన్నా ఉపయోగపడాలి. ఒకటి నా పర్సన్ అన్న నిండాలండి, మంచి రెమ్యునరేషన్ రావాలి. లేదు పర్సన్ నిండట్లేదా, కనీసం నా పర్పస్ అన్నా, అంటే నా కెరీర్ కన్నా ఉపయోగపడాలి కదా. అది పర్సన్ నిండిందా పర్పస్ రెండు మయాసభలో నాకు పర్సన్ నిండలేదు అనే ప్రాబ్లం లేదు, నాకు నా పర్పస్కి సర్వ్ కాలేదండి, మంచి రికగ్నిషన్ వచ్చింది. ఈరోజు ఇక్కడ దాకా రావడానికి కూడా మహేసభే కారణం. కరెక్టే కదండి. లేదు అంటే వంశీన్ ఆర్టిస్ట్ని మీరు నన్నెందుకు పిలుస్తారు, నాకు ఇంత టైం ఎందుకు ఇస్తారు. సో ఒక రికగ్నిషన్ అయితే వచ్చింది. కాస్టింగ్ డైరెక్టర్ కిరణ్ గారు కానీ, ట్విన్ డైరెక్టర్స్ అయినటువంటి దేవా గారికి కానీ, కార్తిక్ గారి కిరణ్ గారికి కానీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ముగ్గురు డైరెక్టర్లు అండి. ఒకరు కృష్ణ గారు. నేను హైదరాబాద్కి వచ్చి ఏం చేయాలని ఆలోచించే టైంలో యూ కెన్ డూ యాక్టింగ్, యూ కెన్ చూస్ దిస్ యాజ్ ఏ ప్రొఫెషన్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్, ఒక థాట్ ఇచ్చినటువంటి వ్యక్తి కృష్ణ గారు అండి. ఫస్ట్ హిప్పీ డైరెక్టర్. రెండు సుకుమార్ గారు. నీకు అంతమంది ఆర్టిస్టులు ఉన్నా కూడా ఆయన చూస్ చేసుకొని, ఆయనకున్న బిజీలో కూడా ఆర్టిస్ట్ని చూస్ చేసుకునే టైం ఇచ్చి, దాంట్లో దీనికి వంశీ అనేటోడు ఫిట్ అవుతాడని ఇచ్చి, ఒక డైలమా ఉండింటుంది కదా. కృష్ణ గారు తెలుసు కాబట్టి నాకు మూవీలో ఛాన్స్ వచ్చింది, చేస్తూ ఉన్నాము, బట్ హౌ కాన్ఫిడెంట్ వీఆర్ అనే ఒక డైలమా ఉన్నప్పుడు సుకుమార్ సార్ లేదు వంశీ అనేటోడు ఒక ఆర్టిస్టు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చిండేది నాకు సుకుమార్ సార్. దేవా గారు నాకు గుర్తింపు ఇచ్చినాడు సార్. అరే వీడికి ఏదో ఫ్లూక్లో రాలేదు, హీ కెన్ పర్ఫామ్ అని. చాలామంది అంటారండి వీడు మంచి ఆర్టిస్ట్ కాదు, వీడు చెడ్డ ఆర్టిస్టు, వీడు. సార్ ఇంతకుముందు మా ముందు వచ్చినటువంటి లక్షల మంది ఆర్టిస్టులు, మా తర్వాత వచ్చే కోట్ల మంది ఆర్టిస్టుల్లో ఎవడు బ్యాడ్ ఆర్టిస్ట్ లేదు, ఎవడు వర్స్ ఆర్టిస్ట్ లేడు సార్. ఆ క్యారెక్టర్కి ప్రాబబ్లీ ఆ ఆర్టిస్ట్ ఫిట్ అవ్వడేమో ఫస్ట్ థింగ్, లేదా ఆ రోజు ఆడి మైండ్ సెట్కి వాడు సరిగ్గా పర్ఫామ్ చేయలేదేమో. కానీ ప్రతి ఒక్క ఆర్టిస్టు ఏదో ఒకటైతే వండర్ఫుల్గా చేయగలుగుతాడు. అంటే ఈ నవరసాల్లో హాస్యం కానీ, రౌద్రం కానీ, ఏదైనా కానీ ఏదో ఒకదానికైతే కరెక్ట్గా ఫిట్ అవుతాడు. కానీ కరెక్ట్ని చూస్ చేసుకొని, ఆ పాత్రకి చూస్ చేసుకొని తను అనుకున్న విజన్కి వర్క్ చేయించుకునే గొప్ప దర్శకులు ఉన్నారు కదా సార్ మన దగ్గర. బ్యాడ్ ఆర్టిస్ట్ అనేవాడు ఎవరు లేడు సార్, ప్రతి ఒక్కడు వండర్ఫుల్ ఆర్టిస్టే. అందరూ నా దగ్గరకు వచ్చి ఇంకొకటి చెప్పాలండి, ఇండస్ట్రీకి వచ్చే ముందు నన్ను కూడా కొంతమంది అడిగినారు ఇనీషియల్ అరే నీ ఫేస్ ఏంది, నువ్వేంది, సినిమాలు ఎందుకురా నీకు అని అన్నారు. ఒకటి సార్, ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు లీడ్స్ అంటే హీరో కానీ హీరోయిన్ కానీ వీళ్ళు అందంగా ఉండాలి అనేది బేసిక్గా ఒక ప్రేక్షకుడు కోరుకుంటాడా. హీరో అందంగా ఉంటే బాగుంటుంది, హీరోయిన్ అందంగా ఉంటే బాగుంటుంది. అంటే కొంచెం అందంగా లేకుండా డీగ్లామరైజ్డ్గా ఉండే హీరో హీరోయిన్లు ఉండే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, కాదని నేను చెప్పట్లా. ఈ లీడ్స్ని ఇద్దరిని పక్కన పెడితే మీరు నేమ్ ఎనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక గొప్ప నటుడు అని మీరు ఎవరైతే ఫీల్ అవుతారో మీరు ఆ నటుడు పేరు చెప్పండి, ఖచ్చితంగా ఫిజికల్గా హీ విల్ బీ హ్యావింగ్ సమ్ డిఫెక్ట్. నల్లగనో, పొట్టిగనో, పొడుగ్గనో, పొట్టిగానో, లేదా ఇంత పొట్టేసుకొనో, లేదా బక్కగనో, లేదా పల్లెత్తుగనో ఏదో ఒక డిఫెక్ట్ ఉండదు సార్. ఆర్టిస్ట్కి నటన ఉంటే చాలు సార్. ఇఫ్ హీ కెన్ పర్ఫామ్ ఆడ పర్ఫార్మర్. అదే ఎవరైనా ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ ఉందంటున్నారా? ఇండస్ట్రీలో బాడింగ్ షేమ్ లేదు సార్. మనం వచ్చే ముందు మన చుట్టూతో ఉండాలి. ఏమంటారంటే డిస్కరేజ్మెంట్ సమాజంలో ఎక్కువ ఉంది అంటున్నారు. ఇండస్ట్రీ సమాజంలో ఉంటుంది, జనాలు కూడా కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారండి. అరే ఆడన్నాడు నేను లావుగుంటా, నేను నల్లగుంటా అని, అసహ్యంగా ఉంటానని, నిజంగానే నేను సినిమాలకు పనికి రానేమో అనేటటువంటి ఒక చిన్న థాట్ని ఇది పెడతారు. నేనంటున్నానండి ఆర్టిస్ట్కి పర్ఫార్మెన్స్ వస్తే చాలండి, కొంచెం డిసిప్లిన్డ్గా డైరెక్టర్ చెప్పింది అర్థం చేసుకొని డైరెక్టర్ గారికి కావాల్సిండేది నువ్వు అక్కడ బిహేవ్ చేస్తే చాలు. అందము, పొడుగు, పొట్టి, సిక్స్ ప్యాక్, నలుపు, తెలుపు దీంతో అయితే సంబంధం లేదండి. పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎట్లా కనపడినా అక్కడ అంతేలేండి. రీసెంట్గా లిటిల్ హార్ట్స్ అనే మూవీ వచ్చింది, పెద్ద హిట్ అయింది. మౌలి అవన్నీ బ్రేక్ చేశాడు. మరి చూసారు కదా మౌలి బ్రేక్ చేసేకి ఏముంది సార్? అంటే ఏం బ్రేక్ చేసిన అంటున్నారు, తను అందంగా లేడనుకుంటారా? ఆర్టిస్ట్ అంటే హైట్ ఉండాలి, అందంగా ఉండాలి, అది లేదు అతని దగ్గర అయితే సినిమా అయితే హిట్ అయింది కదా, పర్ఫార్మెన్స్ వల్లనే కదా. అది లేదు. ఇప్పుడు అంతెందుకు సినిమా ఇండస్ట్రీ పక్కన పెడదాం సార్, గొప్ప గొప్ప వ్యక్తులు అనుకుంటాం కదా కొందరు సెలబ్రిటీస్, పాలిటీషియన్స్ కానీ, క్రీడాకారులు కానీ, ఎవరైనా కానీ
ఎవరు సిక్స్ ప్యాక్లు వేసుకొని నీట్గా సొఫిస్టికేటెడ్ బట్టలు వేసుకొని ఏమి ఉండరు సార్. వాళ్ళు సెలబ్రిటీలు అయిన తర్వాత వాళ్ళు మనకు అందంగా కనపడతారు ఆటోమేటిక్గా. అంతే అంతే. సో చాలామంది అడుగుతారు, మీరు కూడా అడిగినారు కదా, ఏమైనా కష్టకాలాలు ఉన్నాయా, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా, అది ఇదని. మనం అట్లా చూడకూడదు ఆదిల్ గారు. ఒక ప్రొడక్షన్ వాళ్ళు, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్, లేదా ఇండస్ట్రీలోనే ఎక్కడో ఏదో మనకు నచ్చనట్టు జరిగిన దాన్ని మనం అవమానంగా ఫీల్ అవుతాం. అంటే మనము ఇట్లా జరగాలి, ఇట్లా రిసీవ్ చేయాలని మనము ఒకరిని అనుకున్నాం, అక్కడ మనకు నచ్చినట్టు రిసీవ్ చేసుకోలేదు, లేదా మనము అనుకున్నదే అనుకున్నట్టు మనకు దక్కలేదంటే మనకి ఏదో అవమానం అని ఫీల్ అవుతా ఉన్నాం, అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటున్నాం. అలా అనుకునే బదులు ఆ రోజు మనం ఉండే స్థాయికి మనకు అదే గౌరవం, దక్కిన గౌరవం అనుకోండి. వన్స్ మనల్ని మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత మొదట గుర్తింపు వస్తుంది, దాని తర్వాత గౌరవం వస్తుంది సార్, లేదా రెండు కలిసి ఒకేసారి వస్తాయి. మనం ఏమీ చేయకుండా ఎట్లా వస్తుంది సార్? రెండవది, చిన్న ఆర్టిస్టులకు అంత త్వరగా ఛాన్స్లు ఇయ్యరు, అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేస్తారు, అది ఇది అంటారు. నార్మల్గా ఒక తెలుగు మూవీ ఎంత డ్యూరేషన్ ఉంటుందండి? 2 hours 10 minutes అట్లా 2.5 hours వేసుకుందాం. అంటే 60-60-30 150 minutes. ఏమంటే యావరేజ్గా ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయంటారు? డిపెండ్స్ అపాన్ డైరెక్టర్ కదండి. 75 వేసుకుందాం నార్మల్గా, మామూలుగా 75 వేసుకుందామా, లేదా 30 రోజులు వేసుకుందామండి. పెద్ద సినిమాల డేట్లు, చిన్న సినిమాలు అన్నీ వేసుకున్నా కూడా 30 కాదు, 75 కాదు, 50 వేసుకుందాం. అంటే 150 minutes ఆఫ్ ఫుటేజ్ టు బి షార్ట్ ఇన్ 30 days. అంటే పర్ డే ఎంత ఫుటేజ్ తీస్తున్నారండి? 3 minutes. అంటే పొద్దున 6:30కు కాల్ షీట్ చెప్తే 6 కాల్ షీట్, ఈవినింగ్ 6 అంటే 12 గంటలు సార్. ఈ 3 నిమిషాల ఫుటేజ్ కోసము ఆ 12 గంటలు 24 క్రాఫ్ట్స్. 24 క్రాఫ్ట్స్లో ఎంతమంది ఆ రోజు అవసరమైతే, డాన్సర్స్ అవసరం లేదు, ఆ క్రాఫ్ట్ వదిలిపెట్టండి. ఆ 100 మంది కష్టపడుతున్నారో, 50 మంది కష్టపడుతున్నారో, 200 మంది, 1000 మంది కష్టపడుతున్నారో, ఆ 3 నిమిషాల ఫుటేజ్ కోసము 12 గంటలు కష్టపడతారు సార్. ఎంతో వందల మంది, అన్ని వందల మంది జీవితాల్లోంచి 12 గంటలు టైం తీసి 3 నిమిషాలు ప్రేక్షకుడికి ఇచ్చే సినిమాలో 3 నిమిషాల కోసము ఇన్ని వందల జీవితాల్లో 12 గంటలు తీసి 3 నిమిషాలు ఫిల్టర్ చేస్తున్నాడు సార్. సో అట్లాంటిది ఉన్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినటువంటి డైరెక్టర్ గారు కానీ, కాస్టింగ్ చేసేటటువంటి కాస్టింగ్ డిపార్ట్మెంట్ కానీ చూస్ చేసుకునే దాంట్లో నేను అనుకుంటాను, నేను పోయి ఆడిషన్ కనపడిన ప్రతి మూవీలో నన్ను ఎందుకు చూస్ చేసుకోరు అనేసి. సుకుమార్ సార్తో ఇదే మాట నన్ను పుష్ప షూట్ అప్పుడు, సార్ మీరేమో నన్ను వండర్ఫుల్ ఆర్టిస్టు, ప్రొఫెషన్ వదిలిపెట్టద్దు, టైం పడుతుంది, కానీ నువ్వు వండర్ఫుల్ ఆర్టిస్ట్ అవుతావు, ఎవరన్నా అడిగితే చెప్పు, సుకుమార్ సార్ చెప్పినాడు నేను వండర్ఫుల్ ఆర్టిస్ట్ అని చెప్పి మీరు ఇంత ధైర్యం ఇస్తున్నారు సార్. నాకు కొన్ని ఆడిషన్స్కి పోతే తిరిగి నాకు కాల్ కూడా చేయట్లేదు సార్ అంటే, అట్లానే డిసప్పాయింట్ అయితే ఎట్లా? నీ బాడీ లాంగ్వేజ్కి సరిపోయే క్యారెక్టర్లు లేవేమో, ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయేమో, లేదా వాళ్ళ దాంట్లో ఉండే అన్ని పాత్రలకు నువ్వు సెట్ కావేమో, లేదు ఆల్రెడీ వేరే వాళ్ళని ఏమైనా ఫిల్ చేసుకున్నారేమో, ఏ కారణం చేతనో అవుతుంది, కానీ నువ్వు దానికి డిసప్పాయింట్ అయితే ఎట్లా అన్నారు. సో ఇన్ని వందల దీంట్లోంచి 3 నిమిషాల టైం కోసం ఇంతమంది కష్టపడేటప్పుడు నన్ను నేను ఏమీ ప్రూవ్ చేసుకున్నప్పుడు నన్ను పిలిచి ఎందుకు ఇస్తారు సార్? సింపుల్ లాజిక్, సచ్ లాజిక్. నేను పర్ఫామ్ చేస్తాను అనే నమ్మకం, జో దిక్తా హై ఓహి బిక్తా హై, కరెక్ట్ ఆర్ నాట్? ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోగలుగుతానని నేను వాళ్ళకి చూపించినప్పుడు నన్ను ఎందుకు క్యాస్ట్ చేసుకుంటారు ఎవరైనా కానీ? నో వన్ విల్ క్యాస్ట్. బట్ నీకు టాలెంట్ ఉంది అంటే నువ్వు అడవిలో కూర్చున్నా కానీ ఇండస్ట్రీ నీ దగ్గరకు వచ్చి పిలుచుకోకపోతుంది, రండి ఆదిల్ గారు మీరు ఖచ్చితంగా ఈ మూవీ చేయాల్సిందే అని. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోకుంటే ఎట్లా సార్? ఇప్పుడు నేనే హిప్పీ చేసిన ఫస్ట్ రోజే ప్రొడక్షన్ వాళ్ళు, ప్రొడ్యూసర్స్ చాలా ధారాళంగా నీకు ఒక 20,000 50,000 ఫస్ట్ మూవీకే ఇస్తామని చెప్పి ఒక అసిస్టెంట్ని ఇచ్చి క్యారవాన్ ఇచ్చినారే అనుకుందాం, సుఖంగా పెట్టినారు నన్ను, నాకు ఎటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాల. నేను ఇంకా కుక్కూన్ మాదిరి ఇంకా దాంట్లో ఉండాల్సిందే, బయటికి రాలేను. ఫస్ట్ రోజే నాకు అసిస్టెంట్ని ఇచ్చినారు, ఆడికి నువ్వు ఏం చేయాలని నేను ఏం చెప్పలేను, ఎందుకంటే నాకు ఫస్ట్ డే ఆఫ్ ది ఇండస్ట్రీ. ఆడికి ఎక్కడికి పోయి ఫుడ్ తెప్పి ఏ టైంకి ఫుడ్ తెమ్మనాలా, అసిస్టెంట్ని ఏ టైంకి వాటర్ ఇమ్మనాలా, ఏం చేయమనాలా చెప్పేకి నాకు నాలెడ్జ్ లేదు. క్యారవాన్ ఇచ్చినారనే అనుకుందాం ఫస్ట్ డే, అరే వాళ్ళందరికీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు క్యారవాన్ ఇస్తారు మాకు ఇయ్యరు అనేసి. క్యారవాన్ ఇచ్చినారే అనుకుందాం అనుకోండి, ఏది ఫస్ట్ డేనే. నాకు క్యారవాన్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో తెలియనప్పుడు నాకు క్యారవాన్ ఇవ్వడం వల్ల నేనేం చేస్తాను, మహా అంటే కాలు మీద కాలు వేసుకొని ఏదో ఫోటోలు తీసుకొని సెల్ఫీలు తీసుకోగలుగుతా, కానీ ప్రాపర్గా యూజ్ చేసుకోలేం కదా. అంతే కదా సార్, మనం ఎర్న్ చేసేదాని వాల్యూ ఎర్న్ చేసినట్టే ఉంటుంది. ఇండస్ట్రీలో కష్టాలు ఉంటాయి అంటారు. ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చేదానికి
5-6 రూట్స్ ఉంటాయండి. మీరు చూస్ చేసుకున్న రూట్లో ట్రాఫిక్ ఉన్నా లేదు, త్వరగా వచ్చినా డెసిషన్ ఈజ్ యువర్స్, కాన్సిక్వెన్సెస్ టు బి ఫేస్డ్. నేను ఇండస్ట్రీకి రావాలనుకున్నా వేర్ 5% ఆఫ్ ద సక్సెస్ రేట్. 5% కూడా చాలా ఎక్కువ అండి. 100 మందిలో 5 పీపులే సక్సెస్ అవుతారు. అందరూ సర్వైవ్ అవుతారు, 100 మంది సర్వైవ్ కాగలుగుతాం. బట్ ఆ లైమ్ లైట్ కానీ ఇది కానీ 5% ఉంటుంది. సో నేను చూస్ చేసుకున్న ఫీల్డ్లో ఏ కాన్సిక్వెన్సెస్ ఉన్నా అవి నావే. సో మీరు అడిగినట్టు కష్టాలు ఉన్నాయా ఇవి ఉన్నాయంటే కష్టాలని కాదులే, కానీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. బట్ ఐఎమ్ హ్యాపీ నౌ. ఓకే వంశీ గారు, మీరు బార్న్ అండ్ బాటప్ కడప అంటున్నారు. అవునండి. కుటుంబ నేపథ్యం ఏమనుకోవచ్చు? ఫ్యామిలీ అంతా హైదరాబాద్లోనే ఉందా లేదంటే కడపలో ఓ ఉంటున్నారా? ఇప్పుడు అంటున్నారా అండి? ఫ్యామిలీ హైదరాబాద్ అండి. ఐఎమ్ స్టేయింగ్ విత్ మై ఫ్యామిలీ, వండర్ఫుల్ వైఫ్ అండ్ వండర్ఫుల్ కిడ్స్. పాప నిషిత ఇప్పుడు 9th క్లాస్, బాబు నవీష్ ఆడు 1st స్టాండర్డ్. అండ్ మా వైఫ్ పేరు ప్రసన్న అండి. ఓకే. సో ఫ్యామిలీ, ఐ హ్యావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ సపోర్టివ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దెమ్ యాజ్ అ ఫ్యామిలీ. ఏదేమైనా మీరు ఇంకా ఇండస్ట్రీలో మరిన్ని ప్రాజెక్ట్స్ చేసి మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి ఇంకా మాయాసభలో సీక్వెల్లో కూడా మీకు మంచి క్యారెక్టర్ వచ్చి ఇలానే ప్రేక్షకులని అలరించాలని మా ఛానల్ ద్వారా, మా వ్యూవర్స్ ద్వారా మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద స్టూడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ అదిల్ గారు. చూశారు కదా మయసభ ఓబుల్ రెడ్డి గారితో మన స్పెషల్ ఇంటర్వ్యూ. త్వరలో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహా టీవీ. థ్యాంక్ యూ. దిస్ ఈస్ యువర్ ఆదిల్.